ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన రక్షకుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన రక్షకుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని. అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తు అనుచు. అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తు అనుచు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా. పాపిని రక్షింప ఇహమున కలిగి గొప్ప రక్షణనిచ్చే. పాపిని రక్షింప ఇహమున కలిగి గొప్ప రక్షణనిచ్చే. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారి నలువాది వస్త్రములు నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారి నలువాది వస్త్రములు నడిపించితివి. కాచితివి కనుపాపగా, కాచితివి కనుపాపగా ఉంచి ఉన్నావు. మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది ఉంచి ఉన్నావు. మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొంది తృప్తిని అందు, పొంది తృప్తిని అందు. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు.
అల్పాలు రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి వాగ్దానములు నెరవేర్చి నీవే స్వచ్ఛమునిచ్చితివి వాగ్దానములు నెరవేర్చి నీవే స్వచ్ఛమునిచ్చితివి ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. సువార్త ప్రకటన పాట పడుతున్నాము. 338 పాట సంఖ్య 338 క్రొత్తది 337 పాత పాట పుస్తకం. పరుగుడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకు సువార్త ఆహ్వాన పాట పాడుకొని దేవుని యొక్క వాక్యం విందాం. 338 క్రొత్తది 335 పాత పాట పుస్తకం. పరుగుడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగుడరా యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా వేదనలెన్నో మీదికి వచ్చుర వేదనలెన్నో మీదికి వచ్చుర కలవరమందక కనిపెట్టుమురా కలవరమందక కనిపెట్టుమురా పరుగుడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగుడరా ఇళ్ళను దాటుచు పెళ్ళికి ఇచ్చుచు నారును నాటుచు సాగుచు తినుచు ఇళ్ళను దాటుచు పెళ్ళికి ఇచ్చుచు నారును నాటుచు సాగుచు తినుచు జగముల జనులు దిగులులే నాపుడు జగముల జనులు దిగులులే నాపుడు దొంగవలే ఇలా దొరవచ్చుర దొంగవలే ఇలా దొరవచ్చుర పరుగుడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగుడరా ఆదినమైనను ఆగడి అయినను పరమున దూతలు ధరణిలో మనుజులు ఆదినమైనను ఆగడి అయినను పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవరును గాని ఎరుగని ఎరుగరు ఎవరును గాని ఎరుగని ఎరుగరు మెలకువతో పిలుపును వినుచు మెలకువతో
అంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము ఆ దినముల శ్రమ అంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము ఆకాశమందలి శక్తుల కదులు ఆకాశమందలి శక్తుల కదులును మహిమతో యేసు మహిమిగుర మహిమతో యేసు మహిమిగుర ఒరుగినరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగినరా ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని గురతో మన ప్రభు దిగుర ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని గురతో మన ప్రభు దిగుర క్రీస్తునందున్న మృతులకు వారు క్రీస్తునందున్న మృతులకు వారు ఏకముగా ప్రభు యేసుని చేరా ఏకముగా ప్రభు యేసుని చేరా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఎటు చూచిన నీ కటు కనిపించును కొండల బండల నుండి నను ఎటు చూచిన నీ కటు కనిపించును కొండల బండల నుండి నను కొడమ సింహమై కోపాగ్నియై కొడమ సింహమై కోపాగ్నియై ఎదురుగా వచ్చిన కదలగలేవుర ఎదురుగా వచ్చిన కదలగలేవుర పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఎత్తబడుట కాయాస్తమనీవు తరుణము ఇదియే తడవు చేయకురా ఎత్తబడుట కాయాస్తమనీవు తరుణము ఇదియే తడవు చేయకురా రక్షణలో నిరీక్షణ కలిగి రక్షణలో నిరీక్షణ కలిగి రక్షకుడే సుని రాజ్యము చేర రక్షకుడే సుని రాజ్యము చేర పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాము. కుటుంబ ఆదరణ నిమిత్తము చేత వచ్చిన మనము ప్రభు రాకడ కొరకై సిద్ధపడినట్లు ప్రభు మనతో మాట్లాడినట్లు మనము కొద్దిసేపు వాక్యాన్ని చూసుకొని ఆ తర్వాత ముందున్న కార్యక్రమ నిమిత్తము వెళ్దాం. తూర్పున రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి చదువుకుందాము.
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనిచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల రాజా, ఉదయకాల సమయంలో ప్రభరి మీ దాసరాలు విమలాదేవి గారిని మీరు గడిచిన దినములలో మీ గృహానికి పిలుచుకున్నందుకే మీకు స్తోత్రాలు. విడబడ్డ కుటుంబాన్ని మీరే ఆదరించండి, ఓదార్చండి. కొద్దిసేపు ప్రభువాన్ని మేము వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. విడబడ్డ కుటుంబానికి ఆదరణ, చేరవచ్చిన మాకు ప్రభా నిరీక్షణ మీరు అనుగ్రహించి మరుగురు ప్రార్థిస్తున్నాం. అల్పునగిన దాసులను అనుగుణ బలమైన పాత్రలు వాడుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసిన భాగము, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తును రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి ఈ లోకయాత్రలో జీవిస్తున్న మన యొక్క జీవితంలో మన పౌరస్థితి ఎక్కడుంది అంటే, రక్షింపబడిన వారి యొక్క జీవితంలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదన్నట్టు లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. మరి ఎవరు పరలోకంలో ఉంటారు అంటే, ఇక్కడ 21వ వచనంలో రాస్తూ వచ్చినారు, సమస్తమును తనకు లోపరుచుకున్న వాళ్ళ శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపము దాల్చిగా మార్చును. కాబట్టి ఈ యొక్క దీన శరీరము ఎప్పుడైతే మహిమా శరీరముగా ఏర్పడుతుందో వారికి ఆ పౌరస్థితిలో దేవుని యొక్క రాజ్యంలో వారసులవుటకు దేవుడు అంగీకారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎందుకు ఇక్కడికి చేరగలుగుతూ వచ్చినామంటే, గడిచిన దినాలలో మనం గమనించినట్లయితే సహోదరి విమలాదేవి గారిని దేవుడు పిలుచుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు తాను ఎక్కడుంది అంటే, తన పౌరస్థితి అయిన పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి మరి ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలి అంటే మనకు ఇక్కడ ఏ శరీరాన్ని ధరించుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తామంటే, ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటాడు, దీన శరీరము కాకుండా తన మహిమ గల శరీరములకు సమరూపములకు దాల్చేవాడు ఆ పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు మనము ఏ శరీరాన్ని ధరించుకున్నామంటే, ఈ లోకంలో మనము మట్టి శరీరాన్ని ధరించుకుంటూ వచ్చినాం. ఈ మట్టి శరీరంలో ఏముంటుందంటే, పాపం ఉంది, పతనాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, అవినీతి ఉంది, అబద్ధం ఉంది, వ్యభిచారం ఉంది. ఈ ఒక రకరకాల చూసుకుంటే ఒక లిస్టు తయారు చేస్తే ఎంతో పెద్ద లిస్టు మనము చూడవచ్చును. ఒక వ్యక్తి మానవుడు చేసిన పాపాల చిట్ట రాయాలని అనుకున్నాడట. ఒక వ్యక్తి మానవుడు చేసిన పాపాల చిట్ట రాయాలని అనుకున్నాడు. తన జీవిత కాలం అంతా తాను చేసే పాపాలన్నిటిని రాసుకుంటూ పోతే ఇంకను ఆయన చనిపోయే సమయానికి పాపాలు ఏమైనాట మిగులుతూ వచ్చినాయట. అంటే చూడండి, మానవుడు ఎంత భయంకరమైన పాపియో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మానవుని యొక్క శరీరాన్ని, మట్టి శరీరాన్ని ధరించుకున్న వారి యొక్క పాపముల నుండి ఎప్పుడైతే మనం విడిపింపబడతామో, రక్షింపబడతామో, ఆ రక్షింపబడిన వ్యక్తికి దేవుడు ఏ శరీరాన్ని ఇస్తున్నాడంటే మహిమా శరీరాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు సహోదరి విమలాదేవి గారిని కూడా దేవుడు ప్రేమించి ఇప్పటి వరకు తాను బ్రతికున్నంత కాలము ఏ శరీరాన్ని ఇచ్చినాడంటే మట్టి శరీరాన్ని ఇస్తూ వచ్చినాడు. తాను కన్ను మూసిన తర్వాత ఏ శరీరంలోనికి తాను మార్పు చెందిందట, మహిమా శరీరంలోనికి మార్పు చెందినట్టుగా మనం చూస్తాము. ఎవరైతే మహిమా శరీరంలోనికి మార్పు చెందుతారో వారికి మాత్రమే పరలోక రాజ్యంలో పౌరస్థితి అనేది ఉంటుంది. ఇప్పుడు అమెరికాకి వెళ్ళమంటుంది, అమెరికాలో మనం ఉండాలంటే అక్కడ పౌరస్థితి అనేది మనకు ఉండాలా అంటే అక్కడ ఒక ఐడి కార్డు ఇస్తారు. భారతదేశంలో ఉండాలంటే ఆధార్ కార్డు ఉండాలా, అంటే ఒక్కొక్క దేశానికి వెళ్తే ఒక్కొక్క ఐడి కార్డు ఉండాలా. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా మనకు ఒక ఐడి కార్డు ఉండాలి. ఆ ఐడి కార్డు ఏంటంటే మానవుడికి దేవుడిచ్చు రక్షణ. ఆ రక్షణతో పాటు దేవుని యొక్క మహిమా శరీరాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారికి మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. రక్షణ లేకుండా, మహిమా శరీరాన్ని ధరించుకోకుండా కేవలము శరీరాన్ని ధరించుకొని ఈ లోకాన్ని విడిచినట్లయితే ఎంత మాత్రం కూడా మనము స్వర్గ రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి మనము వెళ్ళము. కాబట్టి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆదరణ కొడుకులో బ్రహ్మణతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే మహిమా శరీరాన్ని ధరించుకుంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యంలో పౌరస్థితి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కనుక మరి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన జీవితం ఎలా ఉండాలన్నది కొన్ని మాటలు మనం చూసుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాము. మొదటిగా రెండు చూద్దాము. ఈ మహిమా శరీరము దేవుని దృష్టిలో ఎలా ఉందంటే, కీర్తనలు 116 ఒక మాట చదువుకొని ముందుకెళ్దాము. కీర్తనలు
116 15వ వచనము. కీర్తనలు 116 15వ వచనము. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. కాబట్టి ఇప్పుడు మహిమా శరీరము ఎలాంటిది అంటే, ఇక్కడ లోకంలో మనం చూస్తే ఒక వ్యక్తి చనిపోయాడంటే ఎంతో బాధపడతాము, ఎంతో దుఃఖపడతాము. అయితే దేవుని దృష్టికి ఆ యొక్క వ్యక్తి యొక్క మరణము ఎలా ఉంది అంటే అది ఎంతో విలువ గలదిగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఏంటి అంటే తన యొక్క జీవితంలో తాను మార్పు చెందుతూ వచ్చినాడు. అంటే మట్టి శరీరాన్ని విడిచి మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తన యొక్క జీవితము ఎక్కడికి వెళ్తూ వచ్చిందంటే పౌరస్థితి అనబడుతున్న పరలోక రాజ్యానికి వెళ్తూ వచ్చింది. మానవుని యొక్క దృష్టిలో మనిషి చనిపోయాడంటే అది ఎంతో భయంకరమైన దుఃఖము, అది ఎంతో భయంకరమైన బాధను మనకు చూపిస్తుంది. కానీ అయితే ప్రభు దృష్టిలో మాత్రము మనకి ఏం కనబడుతుంది అంటే అది ఒక విలువగా కనబడుతుంది. కాబట్టి ఈ మహిమ శరీరము నిన్ను నన్ను ఏం చేస్తుందంటే ఒక విలువైన వ్యక్తిగా చేస్తుంది. చనిపోయిన తర్వాత అంతటి వ్యక్తి అయినా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, చనిపోయిన తర్వాత ఎంతో కొంత తన గురించి మనము మంచి మాట్లాడుకుంటాం కానీ చెడు మాత్రము మాట్లాడము. కారణం ఏంటిది? ఉన్నంతకాలం ఎలా జీవించినప్పటికీ మనకు సంబంధం లేదు. కానీ తాను చనిపోయిన తర్వాత ఎలాంటి వ్యక్తి అయినా సరే ఏదో ఒక చిన్న క్రియలను బట్టి ఆ వ్యక్తి గురించి మనం ఏం చేస్తామంటే 2, 3 మాటలు మనం చేస్తాము, మంచి మాటలను తెలియజేస్తాము. అయితే ఒక మానవుడు ఒక చనిపోయిన వ్యక్తి విషయంలో అంత సాక్ష్యాన్ని ఇచ్చిన సమయంలో మరి రక్షింపబడిన వ్యక్తి జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారంటే నీ గురించి నా గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆ సాక్ష్యం మనము పొందాలంటే, నీ గురించి గొప్పతనాన్ని దేవుడు తండ్రి దగ్గర వివరించబడాలంటే మనము ఏ శరీరం నుండి ఏ శరీరంలోకి మార్చబడాలంటే మట్టి శరీరంలో నుండి మహిమ గల శరీరంలోనికి మనం ఎప్పుడైతే మారుస్తామో ఆ మారిన శరీరము నీకు ఏదిగా ఉంటుందంటే ఘనతగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటాడు, ఏమంటాడు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. కాబట్టి ఎవరైనా కోరుకుంటారా నా శరీరం ఎంత మాత్రము విలువగా ఉండకూడదని? ఉదయకాల సమయం లేచిన మొదలుకొని రాత్రి వరకు మన యొక్క శరీరం మనం ఏం చేస్తాము? విలువైన సోపులతో, విలువైన లిక్విడ్స్ తో, విలువైన షాంపులతో మనం చేస్తాము, చక్కగా మనము ఏం చేస్తాము? అలంకరించుకుంటాము. అయితే అది కాదు, కానీ నీ ఆత్మను మహిమ చేత ఏం చేయాలంట? అలంకరించుకోవాలనేది ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క మహిమ గల శరీరంలోకి మనం మార్చబడడం ద్వారా నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆదరణ కుడికలో కూడా ఇప్పుడు విమలాదేవి గారి యొక్క శరీరము దేవుడు ఏం చేసి వచ్చినట్టే మహిమ పరుస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా తనను ఏం చేసి వచ్చినట్టే గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిగా అంటాడు కదా, ఏమంటున్నాడు అక్కడ? అది ఎంతో విలువైనది. మానవుని యొక్క దృష్టిలో అది విలువైనది కాకపోయినప్పుడు కూడా దేవుని దృష్టిలో విలువైనదిగా చేస్తున్నాడు. కాబట్టి మొదటిగా మన జీవితంలో కూడా మన యొక్క మరణము దేవునికి విలువైనదిగా మనము మార్చబడాలంటే నీవు పాప సంబంధమైన శరీరాన్ని విడిచి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపపు శరీరాన్ని విడిచి నీకు మహిమ గల శరీరాన్ని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇది మొదటిగా. రెండోదిగా రండి చూద్దాము. ఆదికాండము 27 అధ్యాయము. ఆదికాండము 27 మొదటి వచనము, 2వ వచనము. ఇస్సాకు వృద్ధుడై తన కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడ ఏశావుతో, నా కుమారుడా అని అతడు పిలవగా అతడు చిత్తము నాయన అని తనతో చెల్లును. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధులను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి మనము ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో మన యొక్క శరీరాన్ని మనము ఎప్పుడు విడుస్తామో మనకు తెలియదు. అంటే ఏ క్షణాన మన యొక్క జీవితము, మన యొక్క శరీరము మార్పు చెందుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు విషయంలో మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు. కాబట్టి మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనము ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు కనుకనే మనము ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉండాలా. లేదు అంటే నేను నిరాఖండితంగా చెప్తాను, మనమన్నా మన యొక్క మరణ దినములకు మనము సిద్ధపడి ఉండాలా. దేనికైనా మనము సిద్ధంగా లేకపోయినా సరే కానీ మన మరణ దినానికి మాత్రం మనం ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలా. కాబట్టి ఇక్కడ రాయబడితో వచ్చిన మాట్లాడాడు కదా, ఏమంటాడు? అతడు పిలువగా అతడు ఏమంటాడు? అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధులను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి మన మరణ దినం మనకు ఎప్పుడు తెలియదు కనుకనే మనము సిద్ధపడి ఉండాలా. మన యొక్క పౌరస్థితి ఇక్కడ ఎంత మాత్రమునూ కాదు. మనం ఎంత కాస్ట్లీ బట్టలు వేసినప్పటికీ, ఎంత కాస్ట్లీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, ఎంత కాస్ట్లీ వాహనాలు వాడినప్పటికీ కూడా, నువ్వు ఎంత కాస్ట్లీగా జీవించినప్పుడు కూడా ఏదో ఒక రోజు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాలా.
ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు ఏ శరీరంలోకి మార్పు చెందుతున్నావు? రెండు శరీరాలు ఉన్నాయి. ఒకటి మహిమ శరీరం ఉంటుంది, రెండోది పాపపు శరీరం ఉంటుంది. మహిమ శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్తారు. పాపపు శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరు నిత్యమైన నరకాగ్నికి అక్కడికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఈ యొక్క లోకంలో మనం జీవించిన దినములు మన యొక్క క్రియలను బట్టి మనము పాపముతోనే చనిపోతే మనకు ఎంత మాత్రం కూడా మోక్ష రాజ్యం గాని, స్వర్గరాజ్యం గాని, పరలోక రాజ్యం గాని దేవుడు ఇవ్వడు. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ శరీరాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడే మహిమా శరీరాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మహిమా శరీరం ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. మట్టి శరీరం గాని, మానవుని యొక్క శరీరం గాని, పాపపు శరీరం గాని ఉంటే వారంతా మాత్రం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ధన్యురాలుగా మనం ఇప్పుడు ఎవరిని చూడొచ్చు అంటే విమలాదేవి గారిని మనము చూడొచ్చు. జీవించినంత కాలము మట్టి శరీరాన్ని జీవిస్తూ వచ్చింది. ఇప్పుడు దేవుడు తనకు ఒక ప్రమోషన్ ఇచ్చినాడు. ఒక ప్రమోషన్ ఇచ్చినాడు. ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తనను తీసుకుని వెళ్తూ వచ్చినాడు. కాబట్టి అందుని బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞతగా జీవించాలి. కాబట్టి రెండోదిగా మన మరణ దినం మనకి ఎప్పుడో తెలియదు, కానీ మనం ఏమైందట సిద్ధపడే వారికి ఉండాలట. ఇంకొక మాట ఉంటాడు కదా, ఏమంటాడు? దేవుడు ఎప్పుడు వస్తాడో అప్పుడు మనము సిద్ధపడి ఉండాలి. మొదటి దశలో రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము, మొదటి దశలో రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతాను వినండి. మొదటి దశలో రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలోకి మేఘముల మీద కొనిపోబడుతుందో. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన మరణ దినము మనకి ఎప్పుడో మనకు తెలియదు. ఎప్పుడైతే మన మరణ దినం మనకి ఎప్పుడో తెలియకుండా మనం పాపంలో చేత చనిపోయినాం అనుకోండి, మనము పాపం అనే శరీరంతో ఉంటే నిత్య నరకానికి వెళ్తాము. లేదంటే ఆత్మ సంబంధమైన శరీరంతోనూ, లేదంటే మహిమగల శరీరంతో ఉంటే మనము పరలోక రాజ్యానికి వెళ్తాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చే సమయంలో 2 శరీరాలు వేస్తాయి. ఒకటి వచ్చేసి పాపముల చేత జీవించిన శరీరాలు వేస్తాయి, రెండోదిగా మహిమ శరీరంతో జీవించిన శరీరాలు కూడా వేస్తాయి. ఎవరైతే మహిమ శరీరంతో ఉన్నారో వారిని ప్రభు ఏం చేస్తున్నారట? ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాబట్టి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళే సమయంలో, ప్రభు వచ్చే సమయంలో మనము దేవుణ్ణి ఎదుర్కొనే అనుభవంలోనికి రావాలా. దేవుణ్ణి ఎదుర్కొనే అనుభవంలోకి మనం రావాలంటే నీ యొక్క శరీరం ఎలా ఉండాలట? మహిమ శరీరముగా మార్చబడాలా. కాబట్టి ఈ దీనమైన శరీరం నుండి మనం ఎప్పుడైతే మహిమ శరీరంతో మార్చబడతామో దేవుడు నేను ఏం చేస్తాడంటే ఆయన యొక్క 2వ రాకడ సమయంలో ఆయనతో పాటు నేను ఏం చేస్తున్నాడు? కొనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మధ్యభాగంలో అంటాడు, ఇంకేమంటాడు? కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాట చేత ఒకరినొకరు ఆదరించుకొనేది. ఏ మాట చేతనట? ఏ మాట చేత? ఆస్తిపాస్తుల మాటల చేత కాదు, కానీ ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయంలో ప్రభు మనం ఏం చేస్తున్నాడ? కొనిపోబడడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ పిడుగులు పడేది మనకు అవసరమై ఉన్నది. ఈ మాటల చేత ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలట? ఆదరించుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క విమలాదేవి గారి యొక్క మరణము మనకి ఏం చూపిస్తుందంటే, తాను వెళ్ళిన మార్గంలోనే మనం వెళ్తున్నాము. అయితే మనకంటూ ఒక నిరీక్షణ కావాలా, మనకంటూ ఒక మార్గము కావాలా. అది ఏ మార్గం అంటే మహిమ గల శరీరాన్ని ధరించుకున్న పరలోక రాజ్యానికి కలిగిన ఒక మార్గము కావాలా. కొన్ని విషయాలను మనం చూడండి. గొప్ప గొప్ప ఆఫీసులలో డ్రెస్ కోడ్ ఉంటుంది. ఏం చేస్తారు వారు? ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ డ్రెస్ కోడ్ నే యూజ్ చేయాలా. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే ఆ వ్యక్తికి ఆ డ్రెస్ ఉంటే మాత్రమే అలో చేస్తారు. లేదు నేను డ్రెస్ వేసుకొని వేరే డ్రెస్ వేసుకొని వెళ్తానంటే ఎంత మాత్రం కూడా అలో చేయరు. ఆ రీతిగానే పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలంటే మహిమ శరీరం తప్ప ఎవరిలో కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఆ మహిమ శరీరం మరి ఎవరిస్తారంటే ఏకైక ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ మహిమ శరీరాన్ని మనకి ఇవ్వగలుగుతారు. కాబట్టి రెండోదిగా మన మరణ దినంలో మనకి ఎప్పుడో తెలియదు కనుక, ఆయన ఎప్పుడు మనల్ని కొనిపోతాడో మనకు తెలియదు కనుక మనము సిద్ధపడి ఉండాలా. మనము నిత్యము మార్పు చెంది మహిమా శరీరానికి వెళ్ళినట్లు ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం రండి. ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనము. ఆదికాండము 49:29. ఆదికాండము
49వ అధ్యాయము. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించి ఇట్లా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాడు. కాబట్టి ఇక్కడ మూడవదిగా మనం చూసి వచ్చిన మాట, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఎవరు మహిమ శరీరాన్ని ధరించుకుంటారు అంటే ఇక్కడ భక్తుడు అంటాడు కదా 29వ వచనంలో, తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించు ఇట్లా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను. కాబట్టి మనల్ని కన్నదల్లు కానీ, మన బంధుమిత్రులు కానీ, మన శ్రేయాలు కానీ ఎంతో మంది మనకంటే ముందుగా చనిపోతూ వచ్చినారు. వాళ్ళందరి దగ్గరికి ఇప్పుడు మనం ఏమవుతున్నమాట, మన స్వజనుల దగ్గరికి మనము వెళ్ళుచున్నాము. ఇందాక మనం చూసి కదా మన పౌరస్థితి ఎక్కడంట, పరలోక రాజ్యం అంటూ. అంటే మనము ఇక్కడ ఉన్నవారము కాదు, మన స్వజనులు ఎక్కడున్నారు, పరలోక రాజ్యంలో ఉంటూ వచ్చినారు. కాబట్టి ఏదో ఒక రోజు ఈ కాలాన్ని విడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలట, స్వజనుల దగ్గరికే వెళ్ళాలా. ఇక్కడ ఉన్న ఈ లోకము గాని, ఇక్కడ ఉన్న మనుషులు గాని, ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తులు గాని ఏది మనల్ని ఆ స్వజనుల యొద్దకు తీసుకొని వెళ్ళదు. కాబట్టి ఎవరైతే మహిమ శరీరాన్ని ధరించుకొని ఉంటారో వారు మాత్రమే స్వజనుల దగ్గరికి వెళ్తారు. ఈ లోకంలో మనము ఎంతో మందిని ప్రేమిస్తాము. ఎంతో మందిని ప్రేమించే సమయంలో వారు ఒక్కసారి మనకు ఎడబాటు అయితే, వాళ్ళు మరణిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది ఆ దుఃఖము, ఆవేదన. అయితే ఆ వ్యక్తిని మరలా మనము చూడాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంట, మన స్వజనుల యొద్దకు మనము వెళ్ళాలా. మనము ఆ స్వజనుల యొద్దకు వెళ్ళాలి అంటే మనం ఏమి ఉండాలంట, మహిమా శరీరాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక్క మరణమన్న ఉంటుంది. ఆ మరణించిన వ్యక్తిని నువ్వు బ్రతికున్నప్పుడు చూడగలుగుతావా? ఎన్నటికీ చూడలేము. అది మానవునికి అసాధ్యమైనది. ఆ వ్యక్తిని నువ్వు చూడాలి అనుకుంటే నువ్వు ఏ శరీరాన్ని ధరించుకోవాలట, మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. కాబట్టి ఇక్కడ భక్తులు అంటున్నాడు కదా, మనము మహిమ శరీరాన్ని ధరించుకునే సమయంలో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే స్వజనుల యొద్దకు మనము వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకంటే ఇష్టమైన వారు ఎంతో మంది ఉంటారు. ఆ వ్యక్తులను మనం ఇప్పుడు చూడాలి అంటే నువ్వు ఏ శరీరాన్ని ధరించుకోవాలంటే మహిమా శరీరాన్ని మనము ధరించుకునే అనుభవానికి మనము రావాలా. కాబట్టి ఇప్పుడు విమలాదేవి గారిని చూడాలని వారి యొక్క పిల్లలకు ఆశ ఉండదా? తప్పకుండా ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయినా, లేదంటే పిల్లలు ఎవరైనా చనిపోయినా ఏం కోరుకుంటారు, మరలా నేను ఒక్కసారి నా తండ్రిని, నా తల్లిని, నా పిల్లల్ని నేను చూడాలా. అయితే అలా చూడాలి అంటే ఈ పాపపు శరీరంతో మనము చూడలేము. ఇప్పుడు సహోదరి శశికుమార్ అక్క కూడా ఉంది, తన యొక్క కూతురు. తనకి ఎంత ఆశ ఉంటుంది, 90 సంవత్సరాల నుండి తనను చూస్తూ వచ్చింది, ఎంతగానో ఇష్టపడుతూ వచ్చింది, ప్రేమిస్తూ వచ్చింది. ఇప్పుడు మరొక్కసారి తనను చూడాలంటే ఇప్పుడు తాను కూడా ఎక్కడికి వెళ్ళాలంటే తన దగ్గరికి వెళ్ళాలా. అంటే ఇప్పుడు అక్కడ రాసి వచ్చిన కదా, నా స్వజనుల యొద్దకు నేను వెళ్ళుచున్నాను అంటే ఇప్పుడు ఆమె కూడా ఏమై ఉండాలంటే మహిమా శరీరాన్ని ధరించుకోవాలి. అంటే అక్కడ అక్కడి కాదు, ఇక్కడ వాక్యం ఉంటున్న నీవైనా సరే, నేనైనా సరే, మన పితరులైన వారిని, మనము ప్రేమించిన వారిని మరలా మనము చూడాలి అంటే మనం ఏ శరీరాన్ని ధరించుకోవాలా, మహిమా శరీరాన్ని ధరించుకోవాలి. కాబట్టి సమయం లేదు, మనకు కాలం ఎంతో సమీపంగా ఉంది, ప్రభు రాకడ ఎంతో సమీపంగా వచ్చింది. అయితే మనము సాధ్యమైనంత మట్టుకు ఈ పాపపు శరీరాన్ని విడిచి మహిమా శరీరానికి ఎప్పుడైతే మనం మార్చబడతామో, మనము మన స్వజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఇంతవరకు చూడని వ్యక్తులందరినీ కూడా అక్కడ చూడగలుగుతావు. ఎప్పుడో మనం పుట్టినప్పుడు చూసిన వ్యక్తి కూడా అక్కడ మనకి ఏమవుతాడు, కనబడతాడు. వాళ్ళందరినీ మనం చూడగానే ఒకసారి ఎంతో ఆనందము కలుగుతుంది. కాబట్టి మొదటిగా మనము ఏం చేయాలంటే ఈ దీన శరీరంలో నుండి మహిమ శరీరానికి మనము మార్చబడాలి. ఎందుకు మార్చబడాలంటే మన మరణ దినము మనకి ఎప్పుడో తెలియదు. కనుకనే ఎందుకు మనం మహిమ శరీరానికి మార్చబడాలంటే మన స్వజనులు ఎక్కడున్నారో, మన ప్రియులు ఎక్కడున్నారో, మనకు ఇష్టమైన వారు ఎక్కడున్నారో అక్కడికి మనము చేర్చబడాలంటే తప్పకుండా మూడవదిగా మనం ఏం చేయాలంటే మహిమా శరీరానికి మనము మార్చబడే అనుభవం ఉండాలి. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చూద్దామండి. యోబు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనము. యోబు గ్రంథము 16:22. యోబు గ్రంథము 16:22. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. ఒక్కసారి మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడట, తిరిగి రాని మార్గంలోనికి వెళ్తున్నాడు. అంటే ఇంకా ఎన్నడూ మళ్ళా ఈ లోకాన్ని ఆ వ్యక్తి చూడడు. పరలోక రాజ్యం నుండి భూలోకానికి వచ్చినాడు. ఈ భూలోకం నుండి ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత మరలా ఆ వ్యక్తి భూలోకం రావడానికి కుదరదు. కాబట్టి ఒకటే మార్గం ఉంది. ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు చక్కగా 22వ వచనంలో,
కొద్ది సంవత్సరాలు గడిచిన తరువాత, ఇప్పుడు ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క మనిషికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎన్నో కొన్ని సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే లిఖిస్తూ వచ్చినాడు. ఆ సంవత్సరాలు, ఆ గడియ దాటిన తర్వాత ఆ మానవుడు ఏమైపోతాడు? చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన ఏ మార్గంలో వెళ్ళాడు ఎవరికి కూడా తెలియదు. గాలి మనకి ఎక్కడ వెళ్తుందో మనకు అర్థమవుతుందా? చూస్తామా? చూడలేము. అంటే గాలి ఎటు పోతుందో మనకు అర్థం కాదు. అంటే మనం చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏ మార్గంలో వెళ్తున్నాడు? నిజమైన వ్యక్తి, మార్పు చెందిన వాడైతే, రక్షింపబడిన వాడైతే, మహిమ శరీరాన్ని ధరించుకున్న వాడైతే తప్పకుండా తాను పరలోక రాజ్యానికి వెళ్తాడు. రక్షణ మారు మనసు లేక పాపం శరీరంలో ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే నిత్య నరకానికి వెళుతాడు. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు? 22వ వచనం అంటాడు కదా, ఏ మార్గంలో మనము వెళ్తున్నామంట? తిరిగి రాని మార్గంలో నేను వెళ్తాను. కాబట్టి మనం ఒకవేళ మహిమ శరీరాన్ని తెలుసుకోకుండా నరకానికి వెళ్ళాలనుకోండి, మన ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక ఛాన్స్ ఏంటి, మళ్ళా భూలోకానికి వెళ్ళి పరిశుద్ధంగా జీవించి మళ్ళీ నేను పరలోకానికి వస్తానంటే ఆ అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడా? ఎంత మాత్రం అనుగ్రహించడు. మనకి ఏదున్నా ఈ లోకంలోనే మనము డిసైడ్ అవ్వాలా. నువ్వు ఏ శరీరాన్ని తెలుసుకుంటావు? మహిమ శరీరాన్ని తెలుసుకుంటావా? దేవుడికి స్తోత్రము. లేదంటే నువ్వు మట్టి శరీరంతో ఇంకా ఈ లోకంలో జీవించాలనుకుంటున్నావా? అయితే నీకు జీవితం ఎంత మాత్రం కూడా దేవుడికి విలువైనది కాదు. కాబట్టి ఎవరైతే మహిమా శరీరంలోకి మార్చబడతారో వారి యొక్క మరణము యెహోవా దృష్టికి విలువైనదిగా ఉంటూ వచ్చినది మనం చూస్తున్నాం. కాబట్టి విమలాదేవి గారి యొక్క మరణము దేవుడి దృష్టికి విలువైనదిగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆమె మరలా తిరిగి రాని లోకానికి ఏమవుతూ వచ్చిందంటే వెళుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె వెళ్ళిన మార్గంలోనే ఇప్పుడు మనమందరం కూడా వెళ్ళాలి. కాబట్టి మనము బ్రతికి ఉన్నప్పుడే, ఈ మట్టి శరీరాన్ని మనం ధరించుకున్నప్పుడే మనము తీర్మానము చేసుకోవాలా. ఈ తీర్మానమే ప్రభు యొక్క రాకడ సమయంలో ఏమవుతుందంటే స్థిరమవుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభుతో మాట్లాడుతున్నాడు. నిజముగా మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము మహిమ శరీరాన్ని ధరించుకోవాలా. అడుగుతాము, ఎవరైనా కోరుకుంటారా నిత్య నరకానికి వెళ్ళాలని? ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. హిందువులు కోరుకోరు, ముస్లింలు కోరుకోరు, క్రైస్తవులు కోరుకోరు, ఇంకా ఏ మతస్థులైనా కూడా నిత్య నరకానికి వెళ్ళాలని ఎవరు కోరుకోరు. మనము ఎందుకు ఇన్ని ప్రార్థనలు, ఇన్ని గుళ్ళు, గోపురాలు బట్టి మనము ఆరాధిస్తున్నామంటే అందరూ కోరుకునేది స్వర్గరాజ్యానికి వెళ్ళాలన్నదే కోరుకుంటున్నారు. అయితే చాలా సునాయాసమైన సింపుల్ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. ఆ చనిపోయిన వ్యక్తి మహిమా శరీరంలోకి మార్చబడుతున్నారు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇక్కడ అంటాడు ఏమంటే మరలా మనము తిరిగి రాలేని ఎక్కడికి వెళ్తున్నా మార్గమున వెళ్తున్నాం. ఒక్కసారి మరణించినామంటే ఇంకా ఆ మార్గం నుండి మనం వెనక్కి రావడానికి వీలు లేదు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే సరిచేయబడిన వారమండి యేసుక్రీస్తు వారిని స్వదరక్షకుడు అంగీకరించి మనం ముందుకు వెళ్ళినట్టయితే మనము కన్ను మూసిన తర్వాత మనకు దేవుడు ఏ శరీరం ఇస్తాడంటే మహిమా శరీరాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిలో మనం ముందుకు వెళ్దాం. ఇంకొక మాట చూద్దాము. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ మాట ఎవరు చెప్తారు? ఎవరైనా చనిపోవాలని కోరుకుంటారా? మన ఇంట్లో మన ప్రధాన వ్యక్తులు కానీ ఎవరైనా చనిపోవాలని కోరుకుంటారా? అయితే ఇక్కడ భక్తుడు అంటాడు కదా, అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? నా మట్టుకు బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినాడు. కాబట్టి తాను చనిపోతే తండ్రి అయిన దేవుని యొద్ద ఉంటాడన్న ఒక గొప్ప నిరీక్షణ తనకు ఉంది. కాబట్టి తాను ఏం కోరుకుంటాడంటే నేను ఎప్పుడెప్పుడు చనిపోతున్నా, ఎప్పుడెప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తున్నా అంటే తను బ్రతుకుతున్నట్టు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మహిమా శరీరాన్ని ధరించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో కూడా మనం కూడా మన మరణం ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క దృష్టికి విలువ గలదిగా ఉండాలా. అయితే ఇప్పుడు ఈ మాట మనం నిజంగా చెప్పగలుగుతున్నామా? ఏ మానవుడైనా చెప్పగలుగుతాడా నేను త్వరగా చనిపోవాలని? ఏ మానవుడు కూడా త్వరగా చనిపోవాలని కోరుకోడు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు సాధ్యమైనంత మట్టుకు ఎక్కువ కాలం జీవించడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుంటే మన యొక్క మరణ దినము దేవునికి విలువగలిగిగా ఉండాలంటే మనం ఈ మాట చెప్పాలి. అక్కడ అంటాడు ఏమంటాడు? నాకు చావైతే లాభము, చావైతే నాకు
ఎంతో మేలు. ఎందుకు ఆయన అంత కరాఖండితంగా చెప్తున్నాడంటే, ఏదో ఒక రోజు తప్పకుండా నేను మహిమ శరీరాన్ని ధరించుకొని నా తండ్రి వద్ద నేను ఉంటాను. కాబట్టి మన పరిస్థితి అనేది ఇక్కడ కానే కాదు. ప్రభు యొక్క రాకడ సమయంలో మనం కూడా ఎలా ఉండాలంటే, పౌలు సెలవిచ్చిన విధంగా మనం కూడా మన మరణం ఎలా ఉండాలంటే లాభకరంగా ఉండాలా, మేలుకరంగా ఉండేదిగా మనం ఉంటున్నాం. ఇంకొక మనం కూడా చూద్దామండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. 19వ వచనం. 26:19. మృతులైన నీ వారి బ్రతుకును, నా వారి శవములు సజీవమవును, మట్టిలో పడిన వాళ్ళారా మేలుకొని ఉత్సవించుడు, నీ మంచి ప్రకాశమైన మంచు భూమి తనలో ప్రేరేపితులని సజీవులుగా చేయును. కాబట్టి ఇప్పుడు ఎవరు బ్రతుకుతారు అంటే ఇక్కడ రాసి వచ్చినాడు కదా, ఇక్కడ రాబడికి వచ్చిన మాటల్లో చక్కగా అంటున్నాడు, ఎవరు మహిమ శరీరాన్ని పంచుకుంటారంట. ఇక్కడ రాసి వచ్చినాడు కదా అంటున్నాడు ఇక్కడ, మృతులైన మీ వారు మరలా ఏమవుతున్నారంట, బ్రతుకుతారు. అంటే ప్రభు యొక్క రాకడ సమయంలో ఎవరికైతే ప్రభును శుద్ధరక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ మరలా ఏమవుతారంటే బ్రతికే అనుభవంలో ఉంటారు. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనకంటే ముందుగా చనిపోయిన వారందరూ మనకి ఏమవుతున్నారంటే బ్రతికే వారే కనబడుతున్నారు. కాబట్టి అలాంటి అనుభవానికి మనం రావాలా. ఎందుకంటే మనకంటే ముందుగా చనిపోయిన వారు మరలా మనము చూస్తామన్నా శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనము ప్రభుని అంగీకరించిన వారమైతే ప్రభు మనకి ఏం చేస్తున్నాడ, మరలా మనల్ని బ్రతికే అవకాశం మనకి తీసుకొస్తున్నాడు. నువ్వు ఎక్కువ ఎవరినైతే ప్రేమించినావో వారిని చూడడానికి ప్రభు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. చివరి ఇంకొక మాట కూడా చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితేవి కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కాబట్టి మనము మానవులుగా పుట్టిన సమయంలో మనం ఎలా పుడుతూ వచ్చినంటే మట్టి మనుషులుగా పుడుతూ వచ్చినాం. అయితే మరణించే సమయంలో నీవు ఎంత మాత్రం కూడా మట్టి మనిషిగా చనిపోకూడదు. ఎలా చనిపోవాలట, మహిమ గల శరీరాన్ని ధరించుకొని చనిపోయే అనుభవానికి రావాలి. కాబట్టి చివరిగా మనం చూసేదంటే ఎవరు ఆ పౌరలోక రాజ్యానికి వెళ్తారంటే, ఆ పౌరస్థితులకి ఎవరు వెళ్తారంటే మట్టిని ధరించుకొని మట్టిగానే జీవించి మట్టిలోనే కలిసిపోతే ఎంత మాత్రం కూడా ఆ వ్యక్తులకు పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి ఇప్పుడు విమలాదేవి గారిని ప్రభు ప్రేమించినాడు, తనకున్న మట్టి శరీరాన్ని తీసి మహిమగల శరీరాన్ని అనుగ్రహించి దేవుడితో పాటు ఉండే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క వాక్యం అంటుంది, ఏమంటాడు ఇక్కడ చివరి భాగం అంటాడు కదా 19వ వచనంలో, ఏలైనగా నేల నుండి నీవు తీయబడుతుంది. మనందరం ఎక్కడి నుండి తీయబడుతూ వచ్చినాక నేల నుండి తీయబడుతూ వచ్చినాము. పుట్టడము నేల నుండి పుడుతూ వచ్చినా కానీ చనిపోయే సమయంలో నేలలోనికి వెళ్ళకూడదన్నదే ప్రభు యొక్క ఆశ. ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు మట్టే కనుక మట్టి అయిపోకుండా ఏమంటున్నాడు ఇక్కడ, తిరిగి నువ్వు మన్నైపోదు అని చెప్పాడు. కాబట్టి ప్రభు కోరుకునేది ఏంటంటే నీవు మన్నైపోవాలని ప్రభు కోరుకోలేదని ఆ మన్నుకు బదులుగా మహిమా శరీరాన్ని ధరించుకొని నిత్యము తనతో పాటు ఉండే భాగ్యాన్ని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏం లేదు, ఈ మట్టి శరీరంలో నుండి మహిమగల శరీరానికి మనము మార్చబడితే చాలు. ఈ ఎప్పుడైతే మనము మహిమగల శరీరానికి మనం మార్చబడతామో దేవుడు మనం చేస్తాడంటే రక్షణ అనే అనుభవానికి మనల్ని తీసుకుని వస్తాడు. ఈ రక్షణ కానీ మనకి ఏం చేస్తాడంటే దేవుడితో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఇంకెవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించలేదనుకో, వారి ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే తప్పకుండా ప్రభు ఏం చేస్తాడంటే మన యొక్క మరణదిన సమయంలో మట్టి శరీరాన్ని మట్టికి అప్పగించకుండా ఏం చేస్తాడ, మహిమ శరీరానికి మార్చి మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అది నిమిత్తమే కదా ఇప్పుడు విమలాదేవి గారిని కూడా జీవించిన దినములు తన యొక్క మట్టి భూమి మీదనే ఉంటూ వచ్చింది. అయితే తన యొక్క శరీరం మాత్రము మహిమ శరీరం మాత్రం ఇప్పుడు ఎక్కడ ఉంది, దేవుని యొక్క ఉంటూ వచ్చింది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు కోరుకుందంటే ఏ మానవుడి జీవితంలో కూడా మట్టిగానే కలిసిపోకుండా ఆ మట్టి మనిషి ఏ మనిషిలోకి రావాలట, మహిమ గల మనుషులకి రావాలా. కాబట్టి ఆ రీతిగా విమలాదేవి గారు వెళ్తూ వచ్చినారు, ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించుగాక. ఆ రీతిగానే మనం కూడా మట్టిగానే జీవించకుండా ఈ మట్టి జీవితంలో మహిమగల జీవితాన్ని జీవించి ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడతాం. అయితే మనం ప్రార్థన చేసుకుందాము. అన్నగారు ప్రార్థన చేస్తారు.
ప్రార్థించుకున్నాము. సర్వాధికారి అయిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, మేము చేరి ఉన్నటువంటి ఈ స్థలాన్ని బట్టి కృతజ్ఞులమై ఉన్నాము. ఎందు నిమిత్తమై ప్రభువా మేము ఇక్కడికి ఆహ్వానించబడి ఉన్నాము, వారు అనగా మరి విమలాదేవి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి, మీ కృపలో ఈ లోకంలో జీవించినట్టు జీవిత కాలం అంతయు కూడా వారి నీకు ఇష్టలైనటువంటి వారిగా ప్రభువా మరి లోకంలో తన జీవిత కాలం అంతయు కూడా మీరు సహాయం చేసి ఉన్నారు. అలాగే తిరిగి మరలా మీ సన్నిధిలోనికి వాక్కు సెలవిచ్చినట్టు నరులారా తిరిగి రండి అని పిలవగానే తన ఈ లోకములో ఉన్నట్టు ప్రతి ప్రయాసమును కూడా మానివేసుకొని మీ చెత్తకు తన ఆత్మను చేర్చుకొని ఉండగా వారిని గూర్చినట్టు జ్ఞాపకారాధనలో ప్రభువా మేమందరము కూడి ఉండగా ఇంతవరకును దైవ సేవకుల ద్వారా అందించబడిన ఉపదేశమును మేము బలపరుచుకొని అంగీకారముగా చేసుకొని తిరిగి మరలా ప్రభువా ఈ లోకములో మీ కొరకు ఎలాగో జీవింపవలెనో మాకు నేర్పుచున్నందుకై కృతజ్ఞులమై ఉండి మీ దాసురాలు యొక్క కుటుంబాన్ని ఈ లోకములో ప్రభువా మీరు ఆదరించండి. తిరిగి మరలా మీ సన్నిధానములో మేము కొనసాగడానికి కృప దయచేయమని తల వంచిన బిడ్డలందరినీ కూడా భద్రపరచి మీ కృపా దీవెన ఆశీర్వాదాన్ని సమృద్ధికి మనేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి కుటుంబ సభ్యులకు, సంఘ విశ్వాసులకు అందరికీ వందనాలు. మనం ఇప్పటి వరకు చక్కని శ్రేష్టమైన మాటలు విన్నాము. విమలమ్మ గారి జ్ఞాపకం ఆదరణ, కుటుంబానికి ఆదరణ కొరకు మనం చేరాము. ఆమె తన యాత్రను ముగించుకొని ప్రభు సన్నిధికి చేరింది. మనం దేవుడు మనల్ని సృష్టించాడు, సృష్టికర్త. దేవుడు సృష్టిస్తేనే మనం వచ్చాం, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము అని కీర్తనలు 100లో మనం చూస్తాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి నేల మంటితో, మట్టి దేహము మహిమ దేహం అని చెప్పారు ఇప్పటి వరకు. నేల మంటితో సృష్టికర్త ఆదికాండం 1వ అధ్యాయం అంతా 5 దినాలు సృష్టి చేసినాడు. సృష్టి యావత్తు తన మహత్తు గల మాటతో చేశాడు. మనలను మాత్రము తన పోలికలో, తన స్వరూపంలో, తన స్వభావంతో నేల మట్టితో నిర్మించి ఆయన జీవాత్మను మనలో ఉంచినాడు. కాబట్టి మనము జీవాత్మ. నరుడు ఎవరంటే జీవాత్మ, అంటే ప్రాణము, శరీరము, ఆత్మ. ఆత్మ, దేహ, ప్రాణం. కాబట్టి మనకు శరీరం ఉంది, ఈ శరీరం మనకు గుర్తింపిస్తూ ఉంది. మనలో ప్రాణం ఉంది, అది మనం బ్రతుకుతున్నాము. మనలో ఆత్మ ఉంది, ఆత్మ దేవుని ఆత్మ. సకల సృష్టిలో ఉన్న జీవరాశులకు మనకి ఉన్న తేడా ఏంటంటే వాటికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ మనకున్నట్లు దేవుని ఆత్మ లేదు. అందుకని మనలో దేవుని ఆత్మ ఉంది. అందుకనే ప్రసంగి గ్రంథములో మరి 12వ అధ్యాయం 7వ వచనంలో ఏలయనగా మన్నైనది వెనకటి వలనే మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును. కాబట్టి ఈ శరీరము మట్టి దేహం మట్టిలో కలవాల్సిందే, కాల్చిన పూడ్చిన. కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. ఆ ఆత్మను ఆయనకు అప్పచెప్పాలి, అది మనకు బాధ్యత. అందుకని 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా మనము దేహముతో చేసిన వాటి ఫలమును పొందినట్లు మనమందరము కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొల్లవాడు, మేకలు, గొర్రెలు ఉన్నాయి, మందంతా కలిసి ఉంది. ఇప్పుడు ఆ గొల్లవాడు ఏం చేస్తాడంటే మేకలను వేరేగా, గొర్రెలను వేరేగా సెపరేట్ చేస్తాడు. మేకలు, గొర్రెలు ఉన్నన్నాళ్ళు కలిసి ఉన్నాయి, కానీ ఒక సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా సెపరేట్ అవ్వాలి. మేకల మంద వేరవ్వాలి, గొర్రెల మందే. ఆ గొల్లవాడంట వేరు చేసినాడు. మేకల మందని ఎడమ చేతి పెట్టుకున్నాడు, గొర్రెల మందనేమో కుడి చేతి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆయన పిలుస్తాడు. అమ్మాయి అడిగిందా? ఓకే.
సరే, కాబట్టి ఇప్పుడు కుడి చేతి వైపున ఉన్న వారిని చూసి లోకం పుట్టింది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యములో చేరండి. నిత్య రాజ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు విమలమ్మ గారు లేదు, నో మోర్. ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? చనిపోయింది. చనిపోయినంటే జనిపోయి అంటే వెళ్ళిపోయింది. ఉన్నారా, అమ్మున్నారా అంట. అబ్బాయి ఎవరైనా పెద్దవాళ్ళు చాలా తర్వాత కలిసి వాళ్ళ పిల్లలు కలిస్తే నాన్నగారు ఉన్నారంటే లేరు కాక ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మనం వెళ్ళాల్సిన నిత్యమైన స్థలాలు 2 ఉన్నాయి. అవి నిత్యత్వం. ఇది లోకం తాత్కాలికం, కొంతకాలమే మనం ఈ లోకంలో. ఈ లోకాన్ని విడిచి దత్తు గారు ఇప్పుడే వెళ్ళిపోయినారు, విమలమ్మ గారు వెళ్ళిపోయినారు. విషయం ఏంటి, ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూడుకోవటానికంటే వాస్తవంగా మనం ఇక్కడ కూడుకునే అవకాశం లేదు. వాళ్ళు హైందవ కుటుంబంలో పుట్టారు, హైందవులుగా జీవించారు. భయంకరమైన విగ్రహారాలు నేను బాగా చూశాను, నేను ఎరుగుదును. ఆయన అన్నీ చేసుకున్నాడు, ఎక్కడెక్కడికో తిరిగినాడు, ఏమేమో చేసినాడు, నెత్తిని పెట్టుకున్నాడు, ఫోటోలు దిగినాడు, అన్నీ చేసినాడు. తనకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. అది హైదరాబాద్లో ట్రీట్మెంట్కి వెళ్ళారు. ఆ సమయంలో వాళ్ళ అల్లుడు, ఆయన పేరు నిజాంపట్నం వెంకటేశ్వరరావు, ప్రభువు ఇచ్చిన పేరు దానియేలు అంటే దేవునికి బహుప్రియుడు. కాబట్టి ఆయన అప్పుడు హైదరాబాద్లో హెబ్రోన్కి వెళ్ళి అందరికీ చెప్పి, సేవకులకి చెప్పి ప్రార్థన చేయించినాడు. అందరూ ఆయన కొరకు ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు కరుణించి ఆయన మరణంలో నుంచి సజీవంగా బ్రతికించినాడు. ఈ అద్భుతమైన కార్యము ద్వారా యేసుక్రీస్తే జీవము గల దేవుడు, నేను చేసేది యథార్థమైనది కాదు అని తెలుసుకొని ప్రభువుని అంగీకరించినాడు. ప్రభువుని హృదయంలో సొంత రక్షణగా చేర్చుకున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచినాడు, మారు మనసు పొందినాడు, బాప్తిస్మం పొందినాడు, దేవునికి ఇష్టంగా జీవిస్తూ వచ్చినాడు. ఈ సందర్భంలో విమలమ్మ గారికి ప్రభు అంటే ఇష్టమే. తన భర్తను బ్రతికించిన వాడు యేసు ప్రభు అని నమ్ముకుంది. కానీ మొదటి నుండి చేసిన చాలా బొమ్మలు, చాలా విగ్రహాలు ఉండేవి ఆవిడకి. చాలా నిష్ఠతో భక్తి చేసింది. నేను మొన్న చనిపోయినప్పుడు కూడా చెప్పాను, పెద్ద భక్తి పొర్రాలు. ఒకప్పుడేమో ఎరగని భక్తిలో ఉంది, తర్వాత ఏమో ఎరిగిన భక్తిలోనికి వచ్చింది. చాలా నిష్ఠగా చేసేది భక్తి. ఎప్పుడైతే ఆయన గారు బ్రతికినాడో, ఇప్పుడు వీళ్ళిద్దరు సెపరేట్ అయ్యారు, ఇద్దరు సెరో గ్రూప్ అయ్యారు. యేసు ప్రభు నేను బ్రతికించినాడు కాబట్టి నువ్వు యేసు ప్రభు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, మందిరానికి వెళ్ళు. నేను ఇంకా నమ్ముకోలేదు, మరి ఇన్నాళ్ళు చేసి నీ వదిలేస్తే కోపం వచ్చి మన మీదకి ఏమైనా ఉగ్రత వస్తుందేమో, ఏమైనా కీడు వస్తుందేమో, నేను ఇది చేస్తాను, నువ్వు అది చేయవని ఇద్దరు చెరొక దారి ఎంచుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆయా సమయాల్లో తరచుగా వస్తూ ఉండేవాడు. ఎందుకంటే దానియేలు వివాహం ముందు నుంచే మాకు తెలుసు. శశి మా ఆత్మీయ కూతురు, మీ అమ్మ అంటాడు. ఎందుకంటే ఆమెను కన్నది మేమే. ఆమె ఇంటికి వెళ్ళి పెళ్ళైన కొత్తలో దర్శించడానికి వెళితే ఏదో కాఫీ వాళ్ళ అత్తగారు పంపితే తెచ్చిచ్చేది, ఒక అరటిపండు తెచ్చిచ్చేది, దానియేలు కూర్చునేవాడు. ఈ అమ్మాయి కొంచెం లోపల నుంచి, ఆవిడేమో ఎక్కడో ఉండేది, అరటిపండు మాత్రం పంపించేది, భారతమ్మ టీ పంపించేది. తర్వాత కాలంలో ఈ అమ్మాయికి మెల్లగా వాక్యం వింటా ఉందేసేసి వస్తాను కానీ బొట్టు తీసేయను అన్నది. నేను బొట్టు తీయమని ఎవరు చెప్పలేదమ్మా, నువ్వు రా చాలని అలాగ ప్రభువులోనికి నడిపిస్తే మొదటి వారు కడపటి వారు మొదటి వారు లాగా ఆమె అన్నీ తీసేసింది. ఒక సందర్భంలో చెవు కమ్మలు కూడా తీసి ఎవరో చెప్పలే. అలాగ దేవుల్లో విశ్వాసంలో స్థిరపడిపోయింది. సంతానం లేదు, ప్రార్థనలు చేసినాం, వాగ్దానం ఇచ్చి దేవుడు మొట్టమొదట రెబకా రాణి, ఆమెకు మందిలో పెట్టిన పేరు రెబకా రాణి. వాళ్ళ తాతగారి మార్చేసినాడు పేర్లు. మరి తర్వాత మళ్ళీ విశాల పేరు వాళ్ళ తాత తుమ్మీరా అంట. ఏంటండి తుమ్మీరా అంటే అని అడిగాను నేను. తుమ్ మేరా హై అంట, అంటే నువ్వు నాదాని. ఎవరు దానికి కనపడినోడు అందరూ నువ్వు నాదాని అంటే ఎట్ట కుదురుద్ది అని నవ్వి కొంచెం ఏడిపించేదాన్ని. మాస్టర్ గారిని బాగా వాదించేదాన్ని. మీరు ప్రభులోకి వచ్చారు, రాకపోయినా విమలమ్మే కరెక్ట్, మీరు బాగా కరెక్ట్గా రావట్లేదని కొద్దిగా బాగా చనువు మాట్లాడేదాన్ని. కాదులే మా అలా కాదులే తప్పేమో, అలా కాదులే ఇలా కాదులే అని చెప్తా ఉండేవాడు. అలాగా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పలుమార్లు దర్శించిన విమలమ్మకి ఎంతో వాక్యం చెప్పాం, ఆవిడ ఒప్పించబడింది, ప్రభువుని అంగీకరించింది, యేసు ప్రభు జీవం గల దేవుడు అని నమ్మింది, అన్నీ తీసేసింది. మరి బాప్తిస్మం పొందింది. ఈ రోజు నా ప్రభువులో నిద్రించింది. అందుకు ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది. బైబిల్లో ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం.
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, ఓ ధనవంతుడు ఉన్నాడు. ఇది ప్రభువు వారు స్వయంగా చెప్పినటువంటి ఒక ఉపమానం. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఒక పేదవాడు కూడా ఉన్నాడు. ఇద్దరు ఒకరికొకరు ఎరుగునోళ్లే. పేదవాడిని తెలుసు, ఆయన పేదవాడి పేరు లాజరు, ధనవంతుడి పేరు రాయబడలే. సరే, ఓ సమయం వచ్చింది, చనిపోయారు. పేదవాడు చచ్చిపోయినాడు, మరి ధనవంతుడైన ఈయన కూడా చనిపోయినాడు. కాబట్టి అయితే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ పేదవాడు చనిపోయంట దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళిపోయినాడు. ధనవంతుడు చనిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయినాడు. చనిపోయిన ఇందాక మనం చూసాం, మన్నైనది వెనకటి వలనే మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. ఈ ఆత్మకు దేవుని ముందు నిలబడాలి. మనం దేహముతో చేసిన మంచి కానీ చెడు కానీ ఆయన దగ్గర లెక్క చెప్పాలి. మన జీవితాన్ని గురించి దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు. అందుకని ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియనా, ఏమేమి చేయుచున్నావో నువ్వేం తప్పించుకోవాలి. ఒక దినం వస్తుంది. 19వ ప్రకటన గ్రంథంలో అంటాడు, 20 అధ్యాయాలు 19 అధ్యాయాలు గ్రంథాలు ఉన్నాయి. అక్కడ జీవ గ్రంథం అనే వేరే గ్రంథం కూడా ఉన్నది. ఆ గ్రంథాలు విప్పితే గ్రంథాలు విప్పబడగా గ్రంథంబులో వారి గ్రంథంబు బట్టబయలై పొందెదరు తీర్పును. మన బ్రతుకంతా అక్కడ బట్ట బయలైపోద్ది. మనం ఎవరికి తెలియకుండా చేసాం, ఎవరో చూడలేదు అనుకుంటాం. ఎవరు ఎందుకు చూడరు? ఆయన చూసి ఒకసారి అంట ఒక సాధువు దగ్గర, ఒక గురువు గారి దగ్గర 10 మంది శిష్యరకం చేశారంతా అయిపోయింది. వీళ్ళని పరీక్ష పెట్టడానికి ఫైనల్ టెస్ట్లో ఆయన సాధువు గారు, మీకు రేపు ఒక గొప్ప పరీక్ష ఉంది, మీలో ఎవరు ఈ గురువు స్థానానికి అర్హులో తేలిపోతుంది అన్నాడంట. వీళ్ళందరూ బాగా ఏమేమన్నీ బాగా మళ్ళీ గుర్తు చేసుకొని సిద్ధపడ్డారు. అది ఎలా వచ్చారు, ఏం పరీక్ష పెడతాడా, ఏమేమి ప్రశ్నలు అడుగుతాడని. వస్తే ఆయన 10 మందిని పిలిచి ఒక మంచి మామిడి పండు ఇచ్చాడంట. మంచి మామిడి పండు ఇచ్చి, ఈ పండు ఎవ్వరు చూడని స్థలానికి వెళ్ళి తినేసి రండి అన్నాడంట. ఇదేనా ఎంత పెద్ద పరీక్ష పెడతాడు అనుకుంటే, ఇదేంటి పాపం, ఈయన పరీక్ష పెట్టడం కూడా ప్రశ్న వేయటం కూడా రాలేదనుకున్నారు. వెళ్ళిపోయినారు. లోపల గదిలోకి వెళ్ళారు, సొరంగాల్లోకి వెళ్ళారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఏమేమో చేశారు. ఎవరన్నా చూస్తున్నారా లేదో చూశారు. అంతా ఎవరో చూడట్లేదని నిర్ధారించుకున్నారు. 9 మంది తినేశారు పండు. ఒకడు తినలేకపోయినాడు. 9 తినేస్తే వీడు ఓడిపోయినాడు. వీడు వీడికి పండు తింటాం చేత కాలేదనుకుని వీళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. అందరూ మళ్ళీ గురువు గారి దగ్గరికి వచ్చారు. 9 మంది ఎవ్వరు చూడని స్థలంలో తిన్నామండి మేము గురువు గారు అన్నారు. మరి నీ సంగతి ఏందిరా అంటే, నేను తినలేకపోయానండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా పైన వాడు చూస్తున్నాడు కదా, ఆయన చూడని చోటు కనపడట్లేదు కదా. మరి దేవుని దృష్టికి ఆ హెబ్రీ 12:13 అంటాడు, మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా. అందుకని ఎట్టనే చూసే పైనుంచి ఆయన చూస్తా ఉన్నాడు. అరవిందం గారు, దైవజనుడు అరవిందం గారు, ఆయన కళ్ళు చూచే కళ్ళు. 16 ఆదికాండం 16 అధ్యాయంలో బేలహాయిరోయ్ ఆ హాగర్ అంటది, అది చూచుచున్న దేవుడవు నీవే. ఎందుకంటే శారయి దాసివైన హాగరు. శారయి ఏమనుకుంటది, అబ్రహాం యొక్క బీజం నాలో ఉంది, నేను ఇక యజమానురాల్ని, దీన్ని లెక్క చేయాల్సిన పని లేదని శారాని నీచంగా చూస్తా ఉంది. ఆవిడకి కష్టం వేసింది, బాధ వేసింది. నేను పట్టుకొచ్చింది ఐగుప్తు నుంచి, అదే నీకు 30 అయింది. నువ్వు చేసిందే నేను ఎత్తి మీదకి వచ్చింది. ఐగుప్తుకి వెళ్ళావు, తెచ్చినావు, పెట్టుకున్నావు, భర్తకి ఇచ్చినావు. ఇచ్చేసరికి ఇప్పుడు అది గర్భవతి అయింది, నీచమైంది. ఇప్పుడేమో ఏడుస్తుంది, నేను నా ఉసురు నీకు తగులుద్దంటే. అసలు నేను ఎవరు ఏమన్నారు? కాబట్టి బలహీనతలు, మానవ కొదువులు మనకి. ఆమె ఏడుస్తే నీ దాసి నీ చేతిలో ఉంది, నువ్వు చెప్తే నేను విన్నాను, నాకేం సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకున్నాడు. బాగా కష్టపెట్టేసరికి పారిపోతే శూరారణ్యం ఒక నీటి బొగ్గ దగ్గర యెహోవా దూత ప్రత్యక్షమై, శారయి దాసివైన హాగరు కళ్ళు తెరుపడిపోయినాయి. ఏమని పిలుస్తున్నాడు? ఏందే, నువ్వేనా యజమానురాలువా? నువ్వేనా అబ్రహాంకు వారసురాలు అవుతావు అనుకుంటావా? నువ్వు ఎంత చేసినా శారయి దాసివేనే. నీ స్థానాన్ని మర్చిపోతే ఎలా? నీకున్న నీ సంగతి నువ్వు మర్చిపోతే ఎలా? అందుకని శారయి దాసివైన హాగరు.
అంతే, ప్రాణం పోయింది అక్కడికి. ఓహో నిజమే కదా, నేను శారయ్య దాసిని కదా, ఎంత పొరపాటు చేశాను. ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినాక, ఇదిగో నీవు గర్భవతివి, ఇదిగో నువ్వు కుమారుని అంటావు, అతని పేరు ఇష్మాయేలు, అతని స్వభావము అడవి గాడిద వంటి స్వభావము, అతని చేతులు అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. హాగర్కి నోట్లో మాట రావట్లే. తనేంటో చెప్పినాడు, తన గర్భవతి అని చెప్పినాడు, గర్భంలో కొడుకున్నాడని చెప్పినాడు, కొడుకు పేరు చెప్పినాడు, కొడుకు స్వభావాన్ని చెప్పినాడు. వెళ్ళు నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగుండు. కాబట్టి మన సంగతి అంతా ఎరిగినవాడు, నువ్వేంటో తెలుసు. మనం చాలా అనుకుంటే కుదరదు, ఆయన దృష్టిలో ఉంటాం. ఆయన పిలుస్తాడు, మన పేరు పెట్టి పిలుచుకున్నాడు. పేరు పెట్టి నేను పిలిచాను, నువ్వు నా సొత్తు. కాబట్టి ఆయనకు అంతా తెలుసు, ఆయన తెలియదే లేదు. ఈ యొక్క శిష్యుడు ఎక్కడికి పోయినా ఆయన కనపడుతున్నాడండి. నేను అందుకని చూడని చూడలేదు, ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు ఆయన చూచాడు, ఆయన కృప చూపాడు, ఈ కుటుంబం పట్ల దయ చూపినాడు. దీని అంతటికీ మూలం ఎవరంటే దానియేలే. ఎందుకనంటే దానియేలుని ప్రత్యేకంగా ఈ కుటుంబంలో తెచ్చినాడు. వివాహం తిరుపతిలో జరిగింది. సత్యానంద అంకులకు చాలా కోపం వచ్చేసింది. దేవుని ఎరిగి ఇంత చేసి నువ్వు తిరుపతిలో పెళ్లి చేసుకుంటావా, పో, నువ్వు రావటానికి వీల్లేదన్నాడు. ఆ సమయంలో చాలా దుఃఖంతో ఉన్నాడు. కానీ సందర్భం ఏంటంటే, ఇది దేవుడు ఎందుకు ఆమోదించాల్సి వచ్చిందంటే, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోకండి, అలాగైతే చేసుకోవచ్చులే అని అనుకోకండి. ప్రభు కృప చూపినాడు. ఆ చూపి తిరుపతిలో చేసుకున్న దేవుడు కరుణించి ఆయన మించిన విశ్వాసిగా, ప్రార్థనా పరురాలుగా, శశిని చేయటమే కాకుండా తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుని. సుష్మా కూడా బాప్తిస్మం పొందింది. ఒక భవానీ మాత్రమే ఇంకా ప్రభువులోనికి సంపూర్ణంగా రాలే. ఆమె కుటుంబం కొరకు, ఆమె పిల్లలు నిరూపమ, భాను, వాళ్ళ రక్షణ కొరకు ఈ రోజుకి మేము ప్రార్థన చేస్తానే ఉన్నాం. కాబట్టి ఈ కుటుంబంలో దేవుని కృప. ఇప్పుడు దత్తు మాస్టర్ గారు చనిపోయారు, విశ్రాంతిలో వెళ్ళారు. విమలమ్మ చనిపోయింది, అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళి. అబ్రహాము రొమ్ము ఎక్కడుందంటే పరదేశంలో ఉంది. పైన 7 ఆకాశాలు ఉన్నాయి. మనకు అర్థం అవ్వాల్సిన కూడా అవసరం కూడా లేదు. ఒకే ఒక విషయం అర్థం చేసుకుంటే చాలు, మనం అందరము చనిపోతాము. పుట్టినవాడు ఎవడైనా సరే చావక తప్పదు. 2 సమూయేలు 14:14 తెకోవ స్త్రీ అని ఒక స్త్రీ చెప్పుద్ది, మనం అందరము చనిపోతాం కదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వంటి వారు. ప్రసంగి 7లో సొలొమోను మహారాజు అంటాడు, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు, విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించదు. ఎందుకంటే ఏలయనగా మరణం అందరికీ వస్తుంది కనుక, బ్రతుకుతున్న వారు ఆ మరణాన్ని అరేరే ఈవిడ చనిపోయిందా, సరే ఈవిడంటే వృద్ధురాలు, ఈవిడ గురించి పెద్దగా వరి బాగానే పండు పండింది, రాలిపోయింది. చాలా వృద్ధురాలు, 97 దాకా బతికింది దేవుని కృపతోటి. ఆమె చక్కగా మంచి వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో చనిపోయి ప్రభు చనిపోయారు. కొన్నిసార్లు యవనస్తులు, కొన్నిసార్లు చిన్నపిల్లలు, కొన్నిసార్లు ఎంతో చక్కగా ఉన్నవాడు, అరే రే వాళ్ళు చనిపోయారా, వీళ్ళు చనిపోయారు. ఎవరైనా చనిపోవాల్సిందే. మనం అందరం మరణము చూడకుండా బ్రతికి నరుడు ఎవడు కూడా లేడు. ఈవెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే, మనలాగా నరుడుగా పుట్టాడు కాబట్టి, రక్త మాంసాల్లో పాలివాడు అయ్యాడు కాబట్టి ఆయన కూడా మరణాన్ని రుచి చూసి, ఆ మరణం నువ్వు నేను పొందాల్సింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుడు మానవుడిని సృష్టించాడు, మానవుడు తప్పిపోయినాడు. ప్రసంగి 7 అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. తప్పిపోయినాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మన భూలోకాన్ని చూస్తే దేవుని సన్నిధిలో చెడిపోయింది. భూలోకంలో మనుషులందరూ కూడా తమ మార్గాల్ని చెరిపేసుకున్నారు. చెడిపోయినాడు మానవుడు, దూరం అయిపోయినాడు మానవుడు. దూరం అయిపోయి దేవుని ఆజ్ఞకు అతిక్రమించి అవిధేయుడైపోయి పాపం చేసినాడు. ఈ పాపంలోనే ఉండి చనిపోతే నరకం తప్పదు. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. 2 స్థలాలు నిత్యత్వం, నిత్య జీవము, నిత్య నరకం. పరలోకము, మరి నరకాగ్ని గుండం. నరకం అంటే ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని గుండం. నరకం అంటే ఆషామాషి కాదన్నా, అది భగభగా మండి అగ్ని గోండం అని, అది అగ్ని గోండం. కాబట్టి ప్రభువు దేవాది దేవుడు దేవుడు మానవుడిని సృష్టించాడు. దేవుడు సృష్టికర్త. మానవుడు దేవుడిని సృష్టిస్తే ఎట్లా? దేవుడు మానవుడిని సృష్టించాడు, కానీ మానవుడు దేవుడిని మానవుడు సృష్టిస్తే దేవుడు, నువ్వు ఎలా మానవుడు అయినావు, ఆయన ఎలా దేవుడు అవుతాడు? ఈ సంగతి గ్రహించుకున్నారు విమలమ్మ, మరి మాస్టర్ గారు. వాళ్ళు ఎరిగినారు ఒకప్పుడు, ఇదంతా కాదు, అసలు సృష్టికర్త ఈయన,
పాపి కొరకు మానవుడిగా దిగి వచ్చినాడు ఈయన. పాపినే నా కొరకు ప్రాణం పెట్టినవాడు యేసు ప్రభు. ఆయన రక్తం కార్చినాడు. ఒప్పుకుంటే చాలు, మనల్ని ఏం చేయమల్లా. ఏం చేసినా నీ పాపం పోదు, నువ్వు ఎక్కడికన్నా పో, నీ పాపం. యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉంది, దానిలో యాత్రికుడు ఉంటాడు. లోకంలో యాత్రికుడు, మనం కూడా లోకంలో యాత్రికులము, పరదేశం. ఈ యాత్రికుడు పోతా ఉన్నాడు. ఆయన మీద వీపు మీద పెద్ద పాపపు మూట, మోయలేనంత భారం ఉంది. పోతా ఉన్నాడు. ఈ పాపం ఎలా పోవాలని ఎన్నెన్నో చోటకి వెళ్ళాడు. అక్కడెక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, వాళ్ళని అడిగాడు, వీళ్ళని అడిగాడు. ఎక్కడికి పోయినా కూడా పాపం వదలట్లే, ఆ మూట మోస్తానే ఉన్నాడు. ఆఖరికి ఒకసారి ఒక సువార్తికుడు కనపడ్డాడు. చదవండి, మీకు దొరికితే ఆ పుస్తకం, యాత్రికుని ప్రయాణం, జాన్ బనియన్ రాసిన పుస్తకం. అదొకటి చదవండి. ఎడారిలో సెలయేళ్ళు చదవండి రోజు. దైవ మర్మాలు భక్సింగ్ గారు రాసింది. తర్వాత అలసిన వారికి ఊరడించే మాటలు రోజు ఒక వాక్యంతో పాటు ఇవి కూడా చదవండి. ఆత్మీయ జీవితానికి మేలు క్షేమం. దేవుని వాక్యముతో విశ్వాసులైన వారు, ప్రభువుని ఎరిగిన వారు దేవుని వాక్యంతో దేవుని సన్నిధిలో గడపండి. మీ సమయం ఇష్టానుసారంగా అన్ని పనులకు గడిపేసి ఆఖరిని ఏదో ఒక నిమిషం వచ్చి దేవునితో గడపటం కాదు. ఆయనలో గడిపితే మీకు ఆశీర్వాదం ఉంది, ఆత్మలో బలం ఉంది, ఆత్మయాత్రలో తోడుకుంటాడు. చివరికి ఆయనతో కూడా కలుసుకుంటాం, సదాకాలం ఆయనతో ఉంటాం. కాబట్టి ఇది విశ్వాసులకు, ప్రభువుని ఎరిగిన వారికి. కాబట్టి ఆ యాత్రికుడికి ఆ పాప మూట వదలపోయేసరికి మోసుకుంటే ఒకసారి సువార్తికుడు కనపడ్డాడు. ఏమండి, ఏంటి బరువు అంటే ఇలా ఉన్నారు. నేను కూడా ఇలాంటి బరువులతో ఉన్నవాడిని, నేను ఎక్కడ పోయినా నాకు ఈ వదలలేదు పాపము. ఇదిగో పలానా చోట కలవరి కొండ ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళితే మీ పాపం వదిలిపోద్దంటే మెల్లగా ఈడ్చుకుంటా కష్టపడి కలవరి కొండకి వెళ్ళాడు. కలవరి కొండకి ఎక్కుతా ఉండంగానే ఆ సిలువ దగ్గరికి ఇంకా మోకరించక మునిపి వీపు మీద నా ఈ పాపపు మూట జారి వెళ్ళిపోయి పాతాళంలో పడిపోయింది. యేసు ప్రభు వారు ఒక్కరే మన పాపాలను మనకి విడుదల చేయగలవాడు. అందుకని మత్తయి సువార్త 28, 11, 12, 13 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన దగ్గరికి వస్తేనే నీకు పాపం పోతుంది. ఆయన రక్తంలో తప్ప పాపరోగానికి మందు పరిగెత్తి కొనకుంటే దొరకదిక మందు. ఇది పాత పాటలు, మీకు తెలవ కూడా ఇవి. ఏంటంటే ఆ మందు, పాపరోగానికి మందు పరిగెత్తి కొనుక్కోవాలి. ఏంటంటే యేసు ప్రభు వారి రక్తమే. 1 యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అంటాడు, ఆయన వెలుగులో నడుచుకున్న ప్రకారం మనం కూడా వెలుగులో నడుచుకుంటే అన్యోన్య సహవాసం గలవారం ఏంటో. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రం. ఆయన కుమారుడైన యేసు ప్రభు రక్తం కార్చిందే నీ పాప క్షమాపణ కొరకు. ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించుచున్న నిబంధన రక్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణంలో ఒక్క బొట్టు రక్తం ఆయనలో మిగల. ఆఖరికి శతాధిపతి ఆ బల్యంతో పొడిస్తే నీరు రక్తము వచ్చేసాడు. కాబట్టి రక్తం మిగలే. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకన. ఎవరు మహిమదేహం ఎవరికి వస్తుంది? మొదటి వర్తమానంలో కుమారుడు చెప్పినాడు. ఎవరైతే మహిమదేహం, మనం ఒకసారి చూద్దామా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ అపోస్తుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 42 నుండి చదవాలి. చదువు ఇప్పుడు చదువు. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి, నేను చదువుతాను, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. కాబట్టి ప్రకృతి సంబంధమైన శరీరం మట్టి దేహం. ఈ మట్టి దేహం, ఇందులో రక్తము మాంసం, దీని పేరు చెడ్డ రక్త మాంసాలు. మనలో ఉన్న ఈ రక్తం మాంసం ఏంటి? చెడిపోయినాయి. ఎప్పుడు చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు కార్యాలకే పోతుంది, కానీ నీతిగా యథార్థంగా దేవుని దగ్గర రాదు శరీరం. అందుకని గలతీ పత్రిక 5వ అధ్యాయం పౌలు అంటాడు, ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును ఇవి ఒకదానికొకటి విరోధముగా అపేక్షించున్నవి కనుక క్రీస్తు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేయాలి. శరీరాన్ని చంపాలి. ఆత్మచేత శరీర క్రియలు చంపిన యెడల మీరు జీవించదు. శరీరం చెప్పినట్లు విన్నామా, మనం నరకానికి వెళ్ళిపోతాం. ఈ శరీరం ఏం చెప్పుద్దంటే దేవునికి ఇష్టంగా బతకలేదు. అబ్బా
మరీ దూరాలు చెప్పబాకలే. అంత భక్తులా ఏంటి, అంత ఇదా ఏంటి, ఇది కూడా ఇది కూడా తప్పేనా, ఇది కూడా పాపమేనా, మరి ఇలాగైతే బతకలేం. ఇవన్నీ చెప్పి నిన్ను బుజ్జగిస్తూ ఉంటుంది శరీరం. అందుకని శరీరాన్ని పౌలు గారు అంటాడు, అనేకులకు ప్రకటించిన తరువాత నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతానని నా ఈ శరీరాన్ని నలగొట్టి దాన్ని నేను లోపరుచుకున్నాను. నో నో నో, నోరు మీవే శరీరమా. ఇది ఇప్పుడు షుగర్ ఉంది నాకు, ఈ షుగర్కి తినేసి పండ్లు పెట్టేశారు, తినే అంటారు. ఏం కాదులే అంటే ఒక పండు తింటే ఏం కాదులే తినే అంటారు. ఎప్పుడు కాంప్రమైజ్ నో. నువ్వు ఎవరైనా కానీ నువ్వు అది ఎంత అమూల్యమైనది. ఎందుకు? నా వ్యాధి నాకు తెలుసు, అది క్షణికమైన ఆశతో తిన్నానే అనుకో ఏమవుతుంది, నేను అనుభవించాలి ఆ బాధ. ఈ రోజుల్లో ఎంతోమంది షుగర్తో కాళ్ళు గోయించుకొని, వేడి గోయించుకొని, అన్ని గోయించుకొని నానా రకాలుగా బాధలు పడుతున్నారు. ఎందుకంత బాధ? ఎన్నో సంవత్సరాలుగా షుగర్ ఉంది, వ్యాధి ఉంది, లోపలికి వచ్చింది. అది మనల్ని కంట్రోల్ చేయాలి, దాన్ని అణిచిపెట్టాలి. దానికి ఇష్టం వచ్చినట్టు ఫీడ్ చేయకూడదు, అణుచుకోవాలి. అలాగే మనం దేవుని సంబంధం, యేసుక్రీస్తు సంబంధం, ఆత్మ సంబంధం. మనం చేరబోయేది పరలోకం, అది నిత్య రాజ్యం. ఆకలి దప్పులు దుఃఖం ఏమి ఉండనటువంటి, రోగం లేనటువంటి అక్కడికి వెళ్ళాలి. మనం నియంత్రించుకోవాలి మన శరీర ఆశలను, నేత్రాశలను, జీవపడంబాన్ని నియంత్రించుకోవాలి. ఇక్కడ ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం, ఇదే మహిమ గల దేహం, ఇదే మహిమ గల. ఇంకా కొంచెం కిందకు వస్తే 50 వచనం, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరం, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుసు, ఇక్కడ ఒక మిస్టరీ ఉంది, ఒక మర్మం. మనకు అర్థం కాదు, మర్మాలంటే మనకు తెలియదు. అందుకని మనకు తెలియాలంటే మర్మం నీకు అర్థం కాదు, నీకు ఏమి తెలియట్లేదు అనుకో, నీకు ఒక వాగ్దానం, ఒక ఫోన్ కాల్ కొడితే నీకు అర్థమవుతుంది. మా ఫోన్ నెంబర్ ఏంటంటే 333. నీకు ఎప్పుడైనా ఏదైనా అర్థం కాదు, దిక్కు దోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, 333 3 ఒక నెంబర్ కొట్టు. ఏందా 3 అంటే 33 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు నేను. నువ్వు ఆయన చెప్పు, ప్రభు ఇది నాకు అర్థం కావట్లేదే, ఎలా చేయాలో తెలియట్లేదే, దిక్కు దోచట్లేదే. ఆశా ప్రార్థన చేసినాడు, యెహోషాపాతు ప్రార్థన చేసినాడు, బలం లేని వారి సహాయం చేయడం నీకన్నా ఎవరు లేరు అన్నాడు. నీవే దిక్కు, నిన్నే నమ్ముకున్నాం, నీ నామను బట్టే బయలుదేరాం ఆయన మనకున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఒక మర్మం చెప్తున్నాను అంటాడు. ఏంటా మర్మం అంటే ఏమంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మం తెలుసు, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందును. రెప్పపాటులో శుద్ధులు లేచి మరుగైపోదు రాయనతో నుండ, మధుర గుంపు మేఘము చేరి సంధించేదామే సునచ్చట. ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రము మా యేసు పాడేదము హల్లెలూయా. ఎంతో సంతోషం ఎగిరిపోయేదం మా పాటలతో. రెప్ప పాటలో ఈ మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడతాయి. ఆయనే మార్చేస్తాడు. ఎవరి దేహాలు మార్చబడతాయి మహిమ దేహాలుగా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినారు, ఎవరు యేసుక్రీస్తు ప్రభు జీవం గల దేవుడని నమ్మారు, ఎవరు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు, ఆయన నిజమైన దేవుడు సృష్టికర్త అని అంగీకరించావు, నిన్ను చేసినవాడు, నీ ప్రాణాన్ని కాపాడుతున్నవాడు, నీ ఆత్మ విమోచన కొరకు, నీ పాప క్షమాపణ కొరకు మానవుడిగా లోకంలో పుట్టి సిలువలో వేలాడి ఆ శాపగ్రస్తమైన మరణం నీకు బదులుగా ఆయన పొందాడు. నీ పాప క్షమాపణ కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినాడు. నువ్వు నమ్మితే యేసు ప్రభువా పుట్టుకతో పాపని. అంత పెద్ద రాజే చెప్తున్నాడు కీర్తనలు 51:5 ఏమంటాడు? నేను పాపములో పుట్టిన వాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించింది. జన్మతః పాపులం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఎవ్రీబడీ హ్యాస్ కమిటెడ్ సిన్ అని రాసింది. అందులో నేనేం పాపం చేయలేదు. చాలాసార్లు ఇప్పుడు విమలమ్మ గారు లాంటి వాళ్ళు, మా అమ్మగారు లాంటి వాళ్ళు, ఆర్ఆర్కే మూర్తి గారి వియ్యంకురాలు ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. సీతామహాలక్ష్మి అమ్మ గారు వీరందరూ కూడా ఏం చెప్పారంటే, ఆవిడ బ్రాహ్మణులు, సీతామహాలక్ష్మి నాకు పిన్ని అవుతుంది, మాకు రక్త సంబంధులు అయినారు.
కాబట్టి ఆవిడ అనేది, అయ్యా నేను పాపినని ఒప్పుకోమన్నారు. 101 పొలాలు పెట్టుకున్నాను, ఈను పొలాలు తెచ్చి పెట్టుకొని, అయ్యా యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకోమన్నారు, నేను ఒప్పుకున్నా, కానీ నేనేం పాపం చేయలేదు అయ్యా, నేను ఏం పాపం. ఆ దృష్టిలో నేను చిన్నప్పుడు పెళ్ళయింది, నేను పాపం అంటే మనకు వ్యభిచారము, దొంగతనము, హత్యలు, నరహత్యలు ఇవన్నీ చేస్తే పాపం అని. కానీ మానవ జన్మే పాపభూయిష్టమైంది. పాపంతో పుట్టాం, జన్మ పాపం. మనలో ఒక చిన్న తోసపాము పిల్ల వచ్చిందండి, చక్కగా నిగనిగా మెరుస్తుంది. అది ఎంత పిల్లే, దాన్ని చూసి అబ్బా ఆడుకోండి, 2 పిల్లలు ఆడుకోండి అని పిలుస్తామా? అది ఎంతదేగా, అది కలవదుగా. అప్పుడే ఎందుకు దాని గురించి అర్థకంగా చెత్తగొట్టేయాలి, చంపేయాలి అర్జెంటుగా. అమ్మ ఈ పిల్లలు అంటే ఇక్కడ ఎక్కడైనా సరౌండింగ్ ఉందేమో, ఇంకా పిల్లలు తిరగనివ్వకండి. మనం చాలా అవేర్నెస్ తీసుకోండి, ఎందుకంటే చిన్నదైతే ఏమి. అందుకని సండే స్కూల్కి చిన్న చిరుతలే పెద్ద అవుతాయని ఒక పుస్తకం ఉంది, ఒక కథ. చిన్నప్పుడు చిరుతపుల్ని ఒక ఆయన పట్టుకొచ్చి పిల్లాడికి నేర్పి పెంచినాడు. అందరూ చెప్తారు అది చిరుతరా, దాన్ని ఎందుకు పెంచుతా అంటే, ఏం కాదు పాలు పోసి పెంచుతున్నాము, దానికి మాంసం అంటే తెలియదు, రక్తం అంటే తెలియదు అని చెప్పి పెంచినారు. అది అలాగే పాలు తాగుతా ఉంది, వీళ్ళతో పాటు అన్నం తింటా ఉంది, ఆడుకుంటా ఉంది. పిల్లాడు ఎక్కుతున్నాడు, తిరుగుతా ఉంది. ఒక రోజు పిల్లాడితో కూడా వెళ్తా ఉండగా ఒకసారి పిల్లాడు పడిపోతే వాడికి గాయం తగిలితే రక్తం వచ్చింది. దాని సహజ సిద్ధమైన స్వభావంతో నాలుగుతో రక్తాన్ని నాకింది, అంతే అయిపోయా. ఎప్పుడైతే రక్తం యొక్క రుచి దానికి తెలిసిందో దాని అసలు స్వభావం వచ్చేసింది, వాడిని పడేసి వాడి మీద కొరికేస్తా ఉంది. ఇదేంటంటే దాని బుద్ధి అది, దాని స్వభావం అది, దాని నైజం అది. అలాగే మనం కూడా అలాంటి వారమే. అయినా కూడా ఈ పాపం నుండి విడిపించడానికి, మన పాపాలు క్షమించడానికి ప్రభు సిలువలో మరణించినాడు. ఆ సిలువ కార్యము ఆ భార్యాభర్తలు ఇద్దరిలో జరిగింది. యేసు ప్రభుని వారి సొంత రక్ష వారి హృదయంలో చేశారు. అందుకని వారు చనిపోయి వారి దేవదూతల చేత, ఇప్పుడు విమలమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకోండి, అది విశ్రాంతి. మరి ధనవంతుడు చచ్చిపోయినాడు, పాతాళానికి వెళ్ళిన ధనవంతుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఒక రిక్వెస్ట్ చేస్తాడు. ఏంటంటే, మారు మనసు పొందని ఇంకా 5 సహోదరులు నాకు ఉన్నారు బాబు, నేను విన్నాను మారు మనసు పొందే సంగతి, మనసు మారాలని, యేసు ప్రభుని నమ్ముకోవాలని, ఈ ధనం శాశ్వతం కాదని, ఈ భోగభాగ్యాలు శాశ్వతం కాదని విన్నాను, కానీ నమ్ముకోలే. ఇప్పుడు ఎలాగో నేను వచ్చేసా పాతాళానికి, ఇక్కడి నుంచి తప్పించుకునే దారిలేదు, కనీసం మా సహోదరులు కనీసం సువార్త అందించండి అని చెప్తాడు. కాబట్టి పరలోకం చేరాలి అంటే, మీ దేహం మహిమ దేహాలుగా మార్చబడాలంటే ఒకే ఒక్క కార్యం ఏం జరగాలంటే, యేసు ప్రభుని విశ్వాసం ఉంచాలా, ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన రమ్మంటే వస్తాడు. హృదయం దగ్గరే తడతా ఉన్నాడు. హృదయం అనే తలుపు దగ్గర, ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం తలుపు తీస్తే నేను వస్తానని చెప్పి ప్రకటన 3:20 వాక్యం చెప్పినాడు. హృదయం తలుపు తెరిస్తే లోపలికి వస్తాడు, నీతో సహవాసం ఉంటాడు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించమని అడిగితే రక్తంతో కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. ఎప్పుడైతే నీ పాపాలు రక్తంలో, యేసు ప్రభు రక్తంలో కడిగి శుద్ధి చేయడం నమ్ముతావో, విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడతాది. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో రాయబడతాయో వారికి ఉన్న గొప్ప ధైర్యం ఏంటంటే, జీవగ్రంథమందున మా పేరులు కలవనుచు, జీవగ్రంథమందున మా పేరులు కలవనుచు, మనము వెళ్ళేదాం నిశ్చయముగా. జీవగ్రంథంలో నీ పేరుందా? నా పేరుందా? ఉంది. ఎందుకంటే నేను ఒప్పుకున్నా. నేనేం ప్రత్యేకమైన ఏదో మహిమలతో రాలే, పాపినే ఒప్పుకున్నా. పాపినే నేను కూడా, పుట్టుకతో పాపినే, క్రియల ద్వారా పాపినే, తలంపులు, ఆలోచనలు, ఊహలు ఎప్పుడు చెడిపోయినాయే. యేసు ప్రభు నన్ను దర్శించారు. ఇలాగే వాక్యం విన్నాను. ఒక దైవజన ఆత్మీయ తండ్రి భీమవరంలో క్రిస్టఫర్ గారని, నేను అప్పుడు భీమవరంలో చదువుకుంటున్న స్వామి, నేను డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ కూడా అక్కడే చదువుకున్నాను. హై స్కూల్ ఏమో బేతనీ స్కూల్లో చదివి, ఇంటర్మీడియట్ వేరే పోలవరం అని మా ఊరు దగ్గర చదివి, మళ్ళీ డిగ్రీకి డిఎన్ఆర్ కాలేజీకి వచ్చాను. అప్పుడు అంకుల్ ఎప్పుడన్నా నేను కనపడి, పుష్ప ఎప్పుడు మారు మనసు పొందుతా. ఇదేంటి మారు మనసు అంట. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, చర్చ్ గోయింగ్ రెగ్యులరే, బైబిల్ చదవటం, కుటుంబ ప్రార్థనలు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఏంటి మారు మనసు? అంకుల్ ఇదే పట్టుకున్నాడు, చంపు తింటున్నాడు నన్ను అనుకునేదాన్ని. మారు మనసు పొందడం అంటే, ఓ సైనికుడు అంట ఒక సైనికాధికారిని, ఏంటండి మారు మనసు పొందడం అంటే సరే ఇటురారా, మారు మనసు ఏంటో చెప్తానని నిలబడ్డాడు. మార్చింగ్ చేయాల, గో అని చెప్పి లెఫ్ట్ రైట్ అని చెప్తే మార్చింగ్ చేసుకుంటూ ఆ చివరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నాకు ఇక్కడి నుంచి అరుస్తూ ఉన్నాడు, రైట్ అబౌట్ థర్డ్ అన్నాడు.
అంతే. కుడి పక్క నుంచి మళ్ళీ మొత్తం తిరగాలి, వెనక్కి తిరగాలి. ఇటున్న మనిషి ఇటు తిరగాలి. ఇప్పుడు మళ్ళీ చెప్పినాడు లెఫ్ట్ రైట్ వచ్చాడు. ఇదేరా మారు మనసు. ఇదేంటండి కమాండర్ గారు, మీరు ఈ మిలిటరీ భాష చెప్తే నాకు ఎలా? నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వెళ్తున్నావు, దేవుడు నిన్ను సంధించాడు, దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వేం చేసినావు? నువ్వు వెళ్ళే దాన్ని వదిలిపెట్టి తిరిగి వెనక్కి నా దగ్గరికి వచ్చావు. నీ మార్గాన్ని వదిలావు, నీ పద్ధతులు వదిలావు, నీ ఆచారాలు వదిలావు, నీ యొక్క నియమాలు వదిలావు, నీ బుద్ధి మారిపోయింది. ఆ తప్పైన వాడికి బుద్ధి వచ్చినట్టు నీకు బుద్ధి వచ్చింది, తిరిగి నా దగ్గరికి వచ్చావు. ఇదే మారు మనసు. లోకంలో వెళ్తున్న మనము యేసు ప్రభు వారిని వాక్యం విని, సువార్త విని, నమ్మి ఆయన తట్టి తిరిగి ఆయన దగ్గరికి వచ్చాం. మారు మనసు పొందాం కనుక, పాపాలు ఒప్పుకున్నాం కనుక, పాప క్షమాపణ పొందాం కనుక మన పేర్లు జీవగ్రంథాలు ఉన్నాయి. వేమలమ్మ గారు వెళ్ళిపోయినట్టు మనం కూడా వెళ్ళిపోతాం. అక్కడ మనం కలుసుకుంటాం, మహిమ దేహాలతో ఉంటాం. ప్రకృతి సంబంధమైన దేహం ఉంది కాబట్టి మహిమ దేహం కూడా ఉంది. మనం గుర్తుపట్టుకుంటాం. అక్కడ చేరి హక్క పుష్పక్క అంటాడు రాంబాబు కూడాను. కాబట్టి అక్కడ కలుసుకుంటాం, మనం అందరం సంతోషం కలుసుకుంటాం. ఇది పరలోకం. లేదా నువ్వు ఆయన నమ్ముకోవా, ఆయన విశ్వాసం ఉంచవా? వీళ్ళు ఇలాగే చెప్తారు, వాళ్ళు క్రైస్తవులు కాబట్టి చెప్తారు. క్రైస్తవులు కాదు. క్రైస్తవ మతం అనే పేరు బైబిల్లో ఎక్కడా లేదు. క్రైస్తవులు అనే మాట 3 సార్లు రాయబడింది. ప్రభు మతోద్ధారకుడు కాడు, మార్గాన్ని చూపించడానికి వచ్చినాడు. యోహాను సువార్త 14 మొదటి నుండి 6 వచనాల్లో నేను నా తండ్రి యొద్ద అనేక నివాసాలు కలవు, లేకపోతే మీకు చెప్పేవాడిని. మీ స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేను వచ్చాక నేను ఉండే స్థలం మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అని చెప్పి. మార్గం ఇంతకు ఏంటంటే నేనే మార్గము, సత్యము, నా ద్వారా తప్ప ఎవరు, యేసు ప్రభు వారి ద్వారా తప్ప నువ్వెవరి ద్వారా నన్ను వెళ్ళాలని చూస్తే వెళ్ళలేవు. ఇది మాత్రం గ్యారంటీ. అందుకని ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన మనం మన యాత్రలు ఆయన వైపు చూడాలి. ఆయన కొరకు నమ్మదగిన వారంగా, మనం నమ్మదగిన వారమే, ఆయన నమ్మదగిన వాడు. మన యాత్రలో ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి. విమలమ్మ గారు ప్రభు నందు విశ్వాసం ఉంచింది, విశ్వాసం గలదే మృతి పొందింది, ప్రభు దగ్గర చేరింది, విశ్రాంతిలో ఉంది, పరదేశంలో ఉంది. చనిపోగానే ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారి ఆత్మలు పరదేశకు చేరతాయి. శిలువ మీద దొంగతో ప్రభు అన్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశం. ఒకవేళ ప్రభువుని అంగీకరించకుండా చనిపోతే మందవలే పాతాళంలో కూర్చోబడతాయని వాక్యం ఉంది. అలాంటి పాతాళపు వేదనకి వెళ్లకుండా పరదేశకు చేరి పరలోకానికి చేర్చబడేటట్లు మనకందరికీ ప్రభు తన కృపను అనుగ్రహించును గాక. ఈ కుటుంబానికి ముఖ్యంగా మాస్టర్ గారు, దత్తు మాస్టర్ గారికి, విమలమ్మ గారికి ఇచ్చిన కృప మనం కూడా పొందుకొని సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ప్రభు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో పులిగడ నుండి వచ్చిన బోయజన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత డైనియల్ అన్న తన అత్తగారి నిమిత్తము సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాడు. తాను కూడా సిద్ధపడితే ఆ తర్వాత మనము ముగింపు ప్రార్థన ఆశీర్వదిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కృపా కనికర వాత్సల్యం కలిగిన మా ప్రభువా, పరిశుద్ధ పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా జీవిత గమనంలో మమ్మల్ని ప్రేమించి ఈ దినం వరకు కూడా సజీవుల లెక్కలో ఉంచి ఈ యొక్క ప్రభు మధ్యాహ్న కాల సమయం మందు ఈ యొక్క దాసురాలు విమలాదేవి గారి యొక్క ప్రభు ఆదరణ కోరికలో ప్రభు నాయన మీరు మాతో ఉండి పాటల్లోనూ మీ దాసులను అభిషేకించి మాతో మాట్లాడవచ్చిన మాటలను బట్టి కూడా స్థితిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా అతను కూడా నిలబెట్టుకొని మీరు ప్రభాని మీరు మాతో పంచుకున్న మాటలని ఆ యొక్క సాక్ష్యాన్ని కూడా బయలుపరిస్తే బట్టి స్థితిస్తున్నాం. ఇదిగో ప్రభా ఈడ్చేయాలన్నటువంటి కుటుంబాన్ని, ముఖ్యంగా 3 కుమార్తెలు మరి ఒక కుటుంబాన్ని ఆదరించి సహాయం చేయాలి. ముఖ్యంగా శిష్య దానియాలు ఎవరి ప్రభావానికి ఇచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంఘానికి కూడా ఆదరణ అనుగ్రహించి సహాయపడమని, ముందున్న పరిచయం అంతట్లో మీరే తోడుగా ఉండి ఈ మహిమార్థం జరగడానికి సహాయపడుతున్నామని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఈ సమయంలో డైనియల్ అన్న మన పిల్లల నుంచి కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నారు కనుక ఆయన సాక్ష్యం మార్చుకుంటాడు.
ప్రభునందు ప్రియులారా, ప్రభు నా శుభములు. వచ్చిన దైవ సేవకులకి, ఆహ్వాన ప్రకారం వచ్చిన విశ్వాసులకి, బంధువులకి, మిత్రులకి అందరికీ ప్రభు నా వందనాలు. ప్రియులారా, దేవుని అనాథ సంకల్పంలో ఆయన ఉద్దేశాలు, ఆయన సృష్టించిన మానవుల ప్రయాణాలు ఎవరికి అర్థం కావు. మా తండ్రి గారు మూలగుంట కొత్తపాలెం స్వగ్రామం. ఎక్కడ కొత్తపాలెం, ఎక్కడ అనేక ప్రాంతాలు తిప్పుతూ మరి మా మామగారు అయిన రేపల్లె డ్రిల్ మాస్టర్ కొండవీటి వెంకటేశ్వర గారు, విమలాదేవి గారింటో మరి నేనల్లు అవ్వటమేంటి, ఇవన్నీ దైవ సంకల్పాలు. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టారు, అమ్మ ఇంట్లోనే. అట్లాగే మా మామగారు హై స్కూల్ డ్రిల్ మాస్టారు, అత్తగారు ఇంట్లోనే ఉంటారు. అయితే దేవుని సంకల్పం చొప్పున మరి వారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ప్రభువుని ఎరగరు. ప్రభువుని ఎరగకపోవడానికి కారణం కూడా ఎవరు చూస్తాం? ప్రభు నమ్మిన వాళ్ళు చూస్తారు, ప్రభు వైపు చూడరు. ఎందుకంటే ప్రభు కనపడు కదా. ప్రభు కనపడ్డు, దేవుడు అనేవాడు కనపడరు. ఆయన ఆత్మస్వరూపి, ఒక రూపం లేదు. అందుకని ప్రభుని నమ్మిన వాళ్ళ మాటలు, క్రియలు, బ్రతుకు చూస్తారు. ఎప్పుడైతే వాళ్ళ బ్రతుకులు దేవుని స్వార్థంలో మార్చబడతాయో అప్పుడు ప్రభుని ఈ మాటల సత్క్రియలను బట్టి ప్రభుని రక్షణ పడతారు. మతం మార్చడం వల్ల రక్షణ రాదు. మతం పేరు మార్చుకోవటం వల్ల దేవుని సన్నిధికి వెళ్ళరు. బాప్తిసం తీసుకోవటం వల్ల దేవుని సన్నిధి. మారు మనసు పాపక్షమాపణ అంటే మానవుని జీవితం ఎలా జీవిస్తున్నాం, జీవించేది సత్యమా అసత్యమా తెలిసిన తర్వాత ఎప్పుడైతే అసత్యాన్ని వదిలిపెట్టి సత్యాన్ని అవలంబిస్తాడో అప్పుడు తనలో దేవుని ఆత్మ వచ్చి దేవుని ఆత్మ నడిపిస్తుంది. అప్పుడు తన జీవితంలో ఇది 4 దినాల నటన. ఏమి తల్లి గర్భంలో నుంచి ఏమి తిరిగి ఏమి తీసుకెళ్ళమని ఆ సత్యం ఎరిగిన తర్వాత అప్పుడు ప్రభుని నడిపెట్టుకుని జీవిస్తారు. అలాగే వీరు ఎన్నో సంవత్సరాలు జీవిస్తున్నారు. ప్రభుని నమ్మి నాలాంటి వాళ్ళని చూస్తూ ఈ భూమి మీద జీవించే వాళ్ళ మాటలు, క్రియలు, ప్రవర్తన చూసి ప్రభు దూరం అయ్యారు. దేవుడు తన సంకల్ప చొప్పున తన బిడ్డలు ఏర్పరచు, తను వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఇచ్చి ఆ అమ్మాయి రక్షపడింది. తర్వాత ఇది వారి జ్ఞానంలో చిన్ననాటి నుంచి ఇది భక్తి అని జీవించారు. ఎవరు మార్చారు? ఎవరు ఇప్పుడు 3 మంది ఉన్నారు అలా జీవించేవాళ్ళు. ఎవరు మార్చారు? ఎవరు మార్చరు. అది దేవుడు వాళ్ళలో ఆ కార్యం, దేవుని కృప, వాళ్ళు ఆ అనంత జ్ఞానం ఇవ్వబట్టి ఆ మనోనేత్రాలు, అపవాదం ఏర్పరిచిన మనోనేత్రాలు గుడ్డితనం తొలగించడం వలన వారి నేత్రాలు అంటే అది దైవ జ్ఞానం, ఆత్మనేత్రం తెరవబట్టడం వల్ల వారు అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని వెంబడించారు. వారి జీవితాల్లో ఎన్నో విధాల పరిస్థితుల్లో నెమ్మది కలిగి జీవించినారు. అదంతా దేవుని కార్యం. ఇది ఎవరి నీతి కాదు. అది దేవుడు అనాథ సంకల్ప చొప్పున అటు మా కుటుంబంలో మా అమ్మ నాన్న ఈ లోక జీవితంలో వాళ్ళు జీవించిన మామూలు నార్మల్ భక్తి, ఈ లోకం అనే భక్తిలో జీవించినారు. అయితే వారు ప్రభుని నమ్మినారు. తర్వాత ఇటు వచ్చే వారికి మరి దేవుడు తన మాట తప్పని వాడు. అపోస్తలుల కార్యం 16:30 ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పడతారని ఆ వాగ్దానం తన పక్షాన నా పక్షాన నెరవేరుస్తూ వచ్చారు. ఇంకా కొద్దిమంది ఉన్నారు. అయితే వాళ్ళు రక్షణ పడిన తర్వాత దేవుని మందిరానికి సమయానికి వెళ్ళటం. అయితే అన్ని జనాంగం నుంచి రక్షణ పడ్డారు. అన్ని జనాంగం నుంచి రక్షణ పడిన తర్వాత అన్ని వాతావరణాలని మా మామగారు సరి చేసుకోగలిగా, మా అత్తగారు మట్టుకి చాలా పర్ఫెక్ట్గా ఉంది. టైంకి వెళ్ళేది, టైంకి వచ్చేది మందిరానికి. తర్వాత తన చివరి దినాల్లో కూడా అయ్యా నన్ను తీసుకెళ్ళబద్ది ఆ బండి మీద కూర్చోలేదు, జరగలేదు, తీసుకెళ్ళాలి. నేను కూడా అదే నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధపడుతూ ఎందుకు కాదులేమ్మా ఉంటాను ఇంట్లో అట్లాగే ఉంచాం. చివరి నెలలో ఎంత ఒకసారి తీసుకెళ్ళయ్యా పిల్లోటి బతికున్నాడు, బతిపాలి నేను చేయలేకపోయాను. కానీ దేవుని కృపల్ల ఎంతో నెమ్మదిగా దేవుని సన్నిధికి దేవుని దైవాన్ని చేరగలిగింది.
మీ అందరి ప్రార్థన వల్ల తను ఎంతో చక్కగా వ్యక్తమైంది, దేవుళ్ళు జీవించగలిగింది. తను మాదిరిగా తన బంధువులు ఎవరు వచ్చినా యేసు ప్రభువే నిజమైన దేవుడు, మీరు మనుషుల వైపు చూడబాకండి, ఆయనే రక్షకుడు. ఇది 4 దినాల నటన. తల్లి గర్భం నుంచి వచ్చేప్పుడు ఏమి తీసుకెళ్ళలేదు, తిరిగి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం తీసుకెళ్ళలేము. అయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మరణించి తిరిగి లేచినాడు. మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఏ తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు, ఎవరు లేరు. భూమి మీద ఉన్నన్నాళ్ళు ఏదన్నా అవసరం ఉంటే ప్రేమించేవారు కదా, తర్వాత విడిచిపెట్టేస్తారు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అనేక విధాలుగా తను వ్యక్తభావం తెలియజేసేది, అంటే మాటలతో తన క్రియల్లో తను తెలియపరిచేది. అట్లా తను జీవించి దేవుని సన్నిధికి చాలా నెమ్మదిగా వెళ్ళిపోయింది. అయితే మిగిలిన మేము మరి ఈ జీవితయాత్రలో నెమ్మది కలిగి దేవునికి ఇష్టలుగా జీవించినట్లు మిగిలిన రక్షింపబడే వారు ఉన్నారు. ఆ కుటుంబంలో, మా కుటుంబంలో వారందరి కొరకు రక్త సంబంధులు, బంధుమిత్రులు, మరి వారందరూ ఆమెను చూడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, అందుకే చెప్పారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవను, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి వద్దకు రారని ఇంత ఖచ్చితంగా చెప్పిన వారు ఉన్నారా? ప్రియులారా, ఆయన దేవుడు కనుక, ఆయన అందరికీ ప్రభు కనుక ఆయన అంత స్పష్టంగా గట్టిగా చెప్పగలిగినాడు. అందుకే ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, విశ్వసించడమే రక్షణ. ప్రియులారా, ఎవరైతే మారు మనసు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో అట్టి గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చేవి ఆయన. అందుకని అనాథ సంకల్పం తన సంకల్పం చొప్పున తన కార్యం నెరవేర్చుకుంటూ ఇలా అందరినీ రక్షించుకున్నాడు. ఇంకా మిగిలిన వారుగా రక్షింపడుతూ మిగిలిన మీరు కూడా దేవుని ప్రేమలో బతిమాలుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నిత్యరాజ్యం. లేని ఎలా అవిశ్వాసులు, పిరికివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అసహ్యులు, వీరందరూ అగ్నిగంధకములు. రెండవ మరణం, మొదటి మరణం శరీర మరణం, పుట్టినవాడు తప్పగదు. కానీ ఆత్మ మరణం ఉంది. ఆత్మ ఎక్కడిది? భూమి మీద చెల్లించే ప్రతి జీవరాశికి శరీరము, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. ఆత్మను ఎవరికి ఇచ్చాడు? దేవుడు తన స్వరూపాన్ని నరుడు నిర్మించి నాసికారంధ్రంలో వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ ఆత్మే ఇది మంచిది, ఇది చెడు, ఇదిగో నేను ఈయన మాట్లాడానే తొందరపడి, అది తప్పులు తెలిపేదే దేవుని ఆత్మ. అయితే దేవుని ఆత్మని మనం హెచ్చరించే ఆత్మ హెచ్చరికలు తృణీకరించి మన ఇష్టమే చేసి నష్టపోతున్నాం. ఏ వార్తన్నా చెప్తే ఈ భూమి మీద అంటారు, కానీ యేసు ప్రభు వార్త ఎందు, ఎందుకంటే శుభవార్త ఇది. ఆ శుభవార్త వింటే మనిషి రక్షణ పడతాడు, నరకాంచి నిత్య రాజ్యానికి దేవుడు బిడ్డలు అవుతాడు. కాబట్టి ఈ మాట మటుకెళ్ళేది భూమి మీద ఏ పనైనా చేస్తాడు కానీ నరుడు. అది ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత ఆత్మస్వరూపంలో మన మధ్య నివసిస్తుంది. శరీరం దాన్ని కనుక దాన్ని స్వాధీనించుకుని ఆత్మ చంపేసింది, చేయకూడదు చేయిస్తూ, ఇది తప్పని కూడా తెలిసి కూడా ఇవన్నీ విడిచిపెట్టి నేను దేవుళ్ళు ఎలా జీవించగలనని, అది చేయలేక నువ్వు ఇట్లా చేయలేవులే, నువ్వు ఇట్లాగే ఉండలే అని వెళ్తుంది. ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో మన జీవితాలు నీటి మీద బుడగలాంటిది, అంతలో కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు ఒక దినాలు. అయితే ఈ జీవం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించి పాపక్షమాపణ పొంది నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పడతావు, నమ్మని వారికి శిక్ష విధించబడి. ఇంకొక మాట ఉంది బైబిల్లో, ఒక మాట, నశించు వారి సిలువను కూర్చిన వార్త నశించు వారికి వెరితనముగాను, రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉంది. మరి ఈ శుభవార్త మనకి ఎలా ఉంది? ఒకసారి మనం పరీక్షించుకుని ఆయన వైపు చూస్తే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మనం అందరం రక్షింపడి ఆయన ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో ఉండటకు దేవుడు మనందరికి సహాయం చేయగాక. ఈ సమయంలో అందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, మా ప్రియుడు స్థానిక సంఘ దైవ సేవకులు మొదటి వర్తమానంలోను, ఈ దాసురాలు పుష్పలత కూడా రెండవ వర్తమానంలోను ఈ రక్షణ సందేశాన్ని తెలియజేస్తూ వచ్చారు. విమలమ్మ గారిని మేము ఎరుగుదు ప్రభువా, ఆ బిడ్డను చక్కగా సిద్ధపరచుకొని ఈ భూలోకంలో 90 సంవత్సరాలు మీ అపారమైన కృప వలన ఆమెను బ్రతికించి
ప్రభు అయిన యేసు క్రీస్తు వారినైనా మిమ్మల్ని సొంత రక్షకులుగా చేర్చుకొని మీ రాజ్యములకు వారసులుగా చేసుకొని మీ రాజ్యంలో చేర్చుకున్నందుకై మీకు వందన స్తోత్రములు. విలువబడిన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారందరిని కూడా మీరు దర్శించి రక్షించి విమోచించండి. మీ రక్షణ సువార్తను కూడా అందించుంటుండగా తండ్రి, నా బిడ్డలందరూ కూడా జీవము గల దేవుడు అయిన మిమ్మల్ని సొంత రక్షకుడుగా చేర్చుకుంటూ సహాయం చేయండి. ఆయన ఇంతవరకు చెప్పిన సువార్తను బట్టి మీకు వందనములు. ఆదరణ కూడిక నిమిత్తమై బిడ్డలందరినీ సమకూర్చారు. మీకు వందనములు. సంఘములో ఉన్న విశ్వాసులుగా, దైవ సేవకులుగా, రక్త సంబంధులుగా, బంధువులుగా, తోబుట్టులుగా రాగిన బిడ్డలందరినీ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చెప్పబడిన వాక్యం మీద ముద్ర వేసి అనేక మంది ఇంకా ఎరగని వారిలో వారి హృదయాల్లో మీ రక్షణ కార్యం జరిగించమని, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదరించి ధైర్యపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం ఇక్కడ చేరిన బిడ్డలందరికీ, కుటుంబ సభ్యులందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారము తొరారా, పాపములపై పడరా, పాప భారము తొరారా, పాపములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రేమయుతానై నిలచి ప్రేమోక్తులనే పలికి, ప్రేమయుతానై నిలచి ప్రేమోక్తులనే పలికి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమ నగరికి చనియే, ప్రేమ నగరికి చనియే. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రభునాథ ప్రియులారా, ప్రభునామ శుభులు మా ఆహ్వానం ఆహించి మా ఇంటి అందరూ ప్రేమతో వచ్చినందుకు ఎంతో సంతోషం. మా కుటుంబాలు ఒకరోజు జీవిస్తున్నది, జీవితాంతం మేము నమ్మకంగా దేవుళ్ళు అంటే రక్షింపబడిన ఆయన కనిపెట్టి చూస్తే తలంటికి మించిపోతుంది. ఎవరు మంచివాళ్ళు కాదు, రక్షింపబడిన వాళ్ళ మంచివాళ్ళు కాదు. అయితే వాళ్ళు ఉంటే మనకి 10 ఏళ్ళు ఉంటాయి. కానీ ఎందుకు మందిరానికి వెళ్ళి వాక్యం చదువుతూ ప్రార్థన ఉండేది? దేవుల్లో నూతన పరచబడి దినదినం నూతన పరచబడి దేవుడికి ఇష్టంగా జీవిస్తూ దేవుడి రాజ్యానికి వారసులు అవ్వాలని దయచేసి దాని కొరకు ప్రార్థన చేయండి. సరే, చివరిలో మీరు వచ్చిన ఇలా ఓర్పుతో ప్రేమతో చక్కగా మా ఆహారం మన్నించి వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. అయితే చివరిలో ఆహార పదార్థాల కొరకు మన అన్నగారు సమయము మధ్యాహ్నము 1 గంట. గుండె చెడిరిన వారిని ఆయన బాగు చేయువాడు. కీర్తనలు 146:3. పరిశుద్ధులైన తండ్రి,
ప్రేమను క్రీస్తు ప్రభువు నీ ప్రేమను బట్టి ఈ సమయంలో ఇమాం గారి యొక్క నా ప్రార్థనలో ఆదరణ కోరికలు సేవకులను బంధుమిత్రులను శ్రేయభాషలను సంఘస్థులను కుటుంబ సభ్యులందరినీ చేర్చి మీ సేవకుల ద్వారా తండ్రి పరలోకాల గురించి నిత్య జీవం గురించి మహిమరాజ్యాన్ని గురించి నరకాన్ని గురించి మనసు గురించి పశ్చాత్తాపాల గురించి విసుగుల గురించి రక్తాల గురించి అనేక విషయాలు కూడా మీ సేవకుల ద్వారా మాకు తెలియపరిచారు. తెలియపరచబడిన మాటలు విన్నవారన్నీ గ్రహించుకుని నిరక్షకుడైన నిన్ను చేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాను. అలాగే సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి భోజన పదార్థాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు 2 సార్లు 5 రొట్టెలు మీరు ఎత్తుడిని బట్టి కృతజ్ఞతలు చెల్లించి విడిసి ప్రభావ మరి అనేకులు వడ్డించగా మిగిలిన మన 12 గంటలకు ఎత్తారు. ప్రభావ ఎక్కడ తండ్రి లేకుండా తండ్రి మీరు చుట్టాన్ని సహాయం చేయండి. అలాగే చేయబడిన పదార్థాలంటే మీరు దీవించి ఆశ్రయించమని ఈ యొక్క మన సిద్ధపడినటువంటి మరి సిద్ధం చేసినటువంటి కుటుంబాలు దీవించి ఆశ్రయించమని ప్రార్థన ముద్రేయమని ఒకే ఒక రక్షణ యేసుక్రీస్తు దేవుని నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ చేరు వచ్చిన మీ అందరికీ భోజనం ఏర్పాటు చేయబడుతూ వచ్చింది కనుక ప్రతి ఒక్కరు భోజనం చేసుకునేవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇద్దరండి పాప బాబు ఫస్ట్ పాప అంటే 4 years.